హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మూడో రాత్రి మీ అందరితో కూడా కలిసి దేవుడి నామాన్ని మహింపరచడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవుని మహిమ చెల్లిస్తా ఉన్నాను. అలాగే దైవజనులకు, అలాగే సంఘ పెద్దలకు, కూడి వచ్చినటువంటి ప్రతి సహోదరి సహోదరులకు అందరికీ మరొకసారి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోక ముందు కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను. మొదటి దినమున యేసుక్రీస్తు పాప యొక్క చెరసాల నుండి మనం విడిపించడానికి వచ్చి స్వతంత్రంగా చేశారని మీకు తెలియజేశాను. రెండో దినమున మన పాపములను సాతాన్ని మనలోని తీసివేసి తన దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత మనలో నింపడానికి మనల్ని దేవుని కోసం సిద్ధపరిచారని మీకు తెలియజేశాను. అలాగే ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం నుండి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచనం. ఎందుకంటే బైబిల్ ఉన్న వాళ్ళు తీసి చూసుకోండి. అలాగే ఇక్కడ చదువుతారు, చక్క వినండి. ఎక్కడ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, పాస్టర్ గారికి ఇవ్వండి, చదువుతారు. హల్లెలూయా. అయితే ఈరోజు మీకు ఎక్కువ వాక్యాలు చదివిస్తాను, నేను వివరణ తక్కువ ఇస్తాను. ఎందుకంటే సమయం మనకి ఆఖరి దినం కాబట్టి ఒకవేళ ఇప్పుడు చదవడానికి టైం దొరకపోతే రాసుకునే వాళ్ళు రెఫరెన్స్ రాసి పెట్టుకోండి, తర్వాత చదువుకోండి. లేదంటే ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నారు, తీసుకోండి. ఆ తర్వాత మీరంతా కూడా వినండి. స్తోత్రం. ఓకే, సరే. దేవుని యొక్క వాక్యం నుండి ఈరోజు మన వాక్య భాగాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచనం చదువుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24 వచనం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. చాలు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు తండ్రికి. అందరూ వినండి. అయ్యా, అందరూ ఎవరు కదలకండి, డిస్టర్బ్ చేయకుండా కూర్చోండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూర్చోండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు ఏంటంటే, తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారందరూ కూడా నాతో కూడా ఉండవలనని కోరుచున్నాను తండ్రి. మనం ప్రార్థన చేస్తాం, యేసయ్య మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, అది కావాలి, ఇది కావాలి, దేవ, అన్నిటి కోసం మనం ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు వాటి కొరకు ప్రార్థన చేయట్లా. అవన్నీ మీరు అడగకుండానే మీకు ఇచ్చేస్తారు. కానీ యేసుక్రీస్తు చేసే ప్రార్థన ఏంటంటే, తండ్రి, నేను ఎక్కడ ఉంటానో అక్కడ వీళ్ళందరూ నాతో ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం. మీలో ఎంతమందికి కోరిక ఉంది? యేసుక్రీస్తుతో కూడా నేను ఉండాలి అనేటువంటి కోరిక నిజంగా ఎంతమందికి ఉంది? వారందరూ ఒకసారి చేతుల పైకెత్తి దేవుడి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. చూసారా, మన విషయంలో దేవుడు కోరుకుంటున్న కోరిక, యేసయ్య కోరిక. ఎవరి విషయంలో? మన విషయంలో. ఏమంటున్నారు? తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వీళ్ళందరూ కూడా నాతో కూడా ఉండవలను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దేవునితో కూడా మనం ఉండాలని యేసయ్య కోరిక. సరే, మీకు తెలియజేస్తాను. దేవునితో కూడా ఉండాలి అంటే మొదట అసలు దేవుడు ఈ నరులను ఎందుకు పుట్టించారు అనేటువంటి కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. అందరూ కూడా ధ్యానపూర్వకంగా వినండి. చూడండి, ఇప్పుడు నేను మీ పేరేంటి అని అడిగాను అనుకోండి, వెంటనే మీ పేరు చెప్పేస్తారు. మీది ఏ ఊరు అని అడిగాను అనుకోండి, వెంటనే మీ ఊరు పేరు చెప్పేస్తారు. అలాగే మీరు ఏం చదువుకున్నారని అడిగాను అనుకోండి, మీ క్వాలిఫికేషన్ చెప్పేస్తారు. మీకు ఆస్తులు ఏముందని చెప్తే మీకున్న ఆస్తి చెప్పేస్తారు. మీకు ఎవరున్నారంటే మీ తల్లిదండ్రులు ఎవరున్నారో వాళ్ళందరి గురించి చెప్పేస్తారు. చెప్తారా చెప్పలేరా? చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. సరే, వీటన్నిటికీ జవాబు మీ దగ్గర ఉంది. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు చెప్పాలి. అస్సలు మీరు ఎందుకు పుట్టారు చెప్పండి. ఎప్పుడన్నా అనుకున్నారా అసలు జీవితంలో? ఈ ప్రశ్న వేసుకున్నారా? ఈ జవాబుని కనుగొన్నారా? అందరూ వినండి, ధ్యానపూర్వకంగా మనసు పెట్టి వినండి. స్తోత్రం. అస్సలు మీరు ఎందుకు పుట్టారు అనేటువంటి ప్రశ్నకి జవాబు మీ దగ్గర ఉందా? అసలు మనం పట్టించుకోం. మనం ఏమనుకుంటామంటే, ఏదో పుట్టేంలేండి, పుట్టాం కాబట్టి బతుకుతున్నాం, బతికినంతకాలం బతుకుతాం, తర్వాత చనిపోతాం, ఇంకా అంతే సంగతులు, తర్వాత సంగతి తర్వాత అన్నట్టుగా అందరూ జీవించేస్తున్నారు. కానీ అసలు మనం ఎందుకు పుట్టాం అనే దానికి జవాబు ఈరోజు మనుషుల దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే,
ఒకవేళ మనకు మనమే పుట్టుంటే ఎందుకు పుట్టామో మనకు తెలిసి ఉండేది, కానీ మనకు మనం పుట్టలేదు, ఆ దేవుడే మనల్ని పుట్టించారు. నేను మొదటి రోజున మీతో చెప్పాను, తల్లి గర్భంలో ఏ రోజున మనం పుట్టామో మన జన్మదినం మనకు తెలియదు, అలాగే ఏ రోజున మనం చనిపోతామో ఆ మరణ దినం మనకు తెలియదు, అలాగే ఎందుకు పుట్టామో కూడా మనకు తెలియదు. మీకేం తెలుసు ఇప్పుడు చెప్పండి? ఎప్పుడు పుట్టారో తెలియదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు, ఎందుకు పుట్టారో తెలియదు. అదేమంటే అంతా తెలుసు మాకు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు పుట్టామనేటువంటి ప్రశ్నకి జవాబు ఏంటంటే అది మన ఎవరి దగ్గర లేదండి, అది మన పుట్టించిన దేవుడి దగ్గర మాత్రమే ఉంది. అందుకే ఈ జవాబు కావాలంటే ఇప్పుడు మనం దేవుడిని అడగాలి. ఓ దేవా, నీవు నన్ను ఎందుకు పుట్టించావు దేవా అని అడిగితే అప్పుడు దేవుడు దానికి జవాబు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, నేను నిన్ను నీ కోసం బ్రతికించలా, నీ కోసం పుట్టించలా. నీ కోసం పుట్టిస్తే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నీ కొరకు బ్రతకాలి. నేను నీ కొరకు పుట్టించలేదు, నీ తల్లిదండ్రుల కొరకు పుట్టించలేదు, భార్యాభర్తల కొరకు పుట్టించలేదు, మీ పిల్లల కొరకు పుట్టించలేదు, ఏ మనిషి కొరకు పుట్టించలేదు. అంటే నిన్ను నీ కొరకు పుట్టించలేదు, ఏ మనిషి కొరకు నిన్ను పుట్టించలేదు. అంతేకాకుండా నిన్ను ఈ భూలోకం కొరకు పుట్టించలేదు. భూలోకం కొరకు పుట్టిస్తే శాశ్వతంగా నువ్వు భూలోకంలో ఉండాలి, దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. నువ్వు మనుషుల కోసం పుట్టించబడితే శాశ్వతంగా నువ్వు మనుషులతో ఉండాలి, మనుషుని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతున్నావు అంటే వీళ్ళ కొరకు నువ్వు పుట్టించబడలేదని అర్థం అక్కడ. స్తోత్రం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఈ భూలోకం కొరకు పుట్టించలేదు, నిన్ను నరకం కొరకు పుట్టించలేదు, నిన్ను పరలోకం కొరకు పుట్టించలేదు, నిన్ను ఏ మనిషి కొరకు పుట్టించలేదు, నిన్ను నీ కొరకు కూడా పుట్టించలేదు. మరి ఎందుకు పుట్టించేదేవంటే అప్పుడు దేవుడు చెప్తున్నారు, వేటి కొరకు నిన్ను పుట్టించలేదు, ఎవరి కొరకు నిన్ను పుట్టించలేదు, నిన్ను నా కోసం పుట్టించుకున్నాను. హల్లెలూయా చెప్పండి అందరూ. ఇప్పుడు చెప్పండి, ఎందుకు పుట్టారు అనే సవాలుకు జవాబు ఏంటి తెలుసా? నేను ఎందుకు పుట్టానో తెలుసా? నేను దేవుని కోసం పుట్టా. చెప్పండి అందరు నోరితే చెప్పండి, దేవుడి కోసం పుట్టానని. ఈరోజు ఈ కూటం ద్వారా ఇది తెలిసింది మీకు. స్తోత్రం. 20 సంవత్సరాలు వచ్చింది, 40 సంవత్సరాలు వచ్చింది, 50 సంవత్సరాలు వచ్చింది, ఇంతవరకు ఎందుకు పుట్టామో తెలియకుండా 50 సంవత్సరాలు బతికేశారు. స్తోత్రం, హల్లెలూయా. అందరూ చెప్పండి, ఇప్పుడు ఈ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎందుకు పుట్టారు? దేవుని కోసం పుట్టా. చెప్పండి అందరూ నోరు తెరిచి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుని కోసం మనల్ని పుట్టించారండి. అందుకే దేవుడు ఈ సమస్తం అంతా కూడా మనుషుల కొరకు చేశారు, మనుషులను దేవుని కోసం చేశారు. హల్లెలూయా, స్తోత్రం. అందుకే దేవుడు మనుషులను చేసేటప్పుడు అంటారు, మన పోలికలో మన స్వరూపంలో నరుని చేద్దాం. అంటే మన కోసం చేసుకుంటున్నాం కాబట్టి మనలాగా చేసుకుందాం అన్నారు. మిగిలిన వాటిని చేశారు కానీ మనలాగానే పదాన్ని వాడలేదు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది, మనుషులందరినీ కూడా దేవుడు దేవుని కోసమే పుట్టించారు. హల్లెలూయా, స్తోత్రం. ఓకే, రోమాపత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 7-8 వచనాలు. మనలో ఎవడును తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుచున్నాము, మనము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాము. ఎవరు వారు మీరు? అందరు నోరితే చెప్పండి. స్తోత్రం, హల్లెలూయా. చూసారా, మనలో ఎవడు తన కోసమే బ్రతకడు, ఎవడు తన కోసమే చనిపోడు. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాం, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కనుక మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. హల్లెలూయా. అందుకే రాత్రి సత్యాన్ని తెలుసుకోండి. అంతేగా నేను వాళ్ళని వీళ్ళని ఈ మాటలని పక్కన పెట్టండి. ఎవరు నీవు అంటే నేను ప్రభు వాడని, ప్రభు ఆమని. స్తోత్రం. బ్రతికేది ఎవరి కోసం? ప్రభు కోసం. చనిపోతే కూడా ఎవరి కోసం? ప్రభు కోసం. అంతే, మొత్తం నీవే ప్రభు కోసం సృష్టించబడ్డావని ఈ లేఖన ఆధారాలన్నిటి ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు దేవుని కోసం పుట్టారు కనుక దేవుని కోసమే బ్రతకాలి, చనిపోయినా దేవుని కోసమే చనిపోవాలి. ముందున్న నిత్య భవిష్యత్ అంతా ఆ దేవునితోనే జీవించాలి. మన జీవితం దేవుని కోసం. స్తోత్రం. అసలు మూల సత్యాలు మనం తెలుసుకోకపోతే మన జీవితం యొక్క ట్రాక్ తప్పిపోతాం, మనందరం ఏరే రూట్లో వెళ్ళిపోతాం. అందుకే రాత్రి ఈ సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోండి. స్తోత్రం. ఇలాగూ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కోసం పుట్టించబడినటువంటి మనుషులు దేవునితో కూడా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. చూసారా, అందుకే తండ్రి వీళ్ళందరూ నాతో కూడా ఉండవలని తండ్రి అన్నాడు. ఎందుకన్నారు అంటే దేవుని కోసం పుట్టించబడిన ప్రతి మనిషి దేవునితో కూడా ఉండాలి అనేది
ఆయన ప్రార్థన. ఒకవేళ దేవుని కొరకు మీరు పుట్టించకపోయి ఉంటే మీరు దేవుడితో ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకే దేవుని కోసం పుట్టించినటువంటి మనుషులందరూ కూడా దేవునితో ఉండాలని యేసయ్య చేసే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే మనం అందరము దేవునితో ఉండాలి అనే సత్యం తెలుసుకున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అందరూ ఎవరితో ఉండాలి? 3 మాటలకి జవాబు చెప్పండి. ఎందుకు పుట్టారు? దేవుని కోసం పుట్టాం. ఎందుకు బ్రతుకుతున్నాం? దేవుని కోసం బ్రతుకుతాం. ఎందుకు చనిపోతున్నాం? దేవుని కోసం చనిపోతున్నాం. తర్వాత ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్ళి ఆ దేవునితో కూడా ఉంటాం. అందరూ చెప్పండి, 4 మాటలు చెప్పండి. దేవుని కోసం పుట్టాను, దేవుని కోసం బ్రతుకుతున్నాను, దేవుని కోసం చనిపోతున్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నాను, యేసుక్రీస్తుతో కూడా నేను ఉంటాను. ఈరోజు ఈ కూటం, ఈ వాక్యం, ఇవన్నీ కూడా నిన్ను ఆ దేవుని కొరకు ఇలాగూ సిద్ధపరచడానికి. మీ ప్రార్థన నెరవేర్చే కూటం కాదు ఇది. యేసయ్య చేసిన ప్రార్థన నెరవేర్చే కూటం ఇది. ఎంతమంది యేసయ్య ప్రార్థన నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటారండి? హల్లెలూయా, స్తోత్రం. ఓకే, కాబట్టి ఇప్పుడు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగూ చేయబడినటువంటి ఈ మనుషులు పాపం చేసి ఆ దేవుని నుండి దూరం అయిపోయారు. చూసారా? దేవుడితో ఉండాల్సిన మనుషులు దేవుడికి దూరం అయిపోయారు. దేవుని కోసం చేయబడిన మనుషులు దేవుడిని కోల్పోయారు. అసలైన నష్టం కలిగింది. ఎవరి కోసం చేయబడ్డామో వాళ్ళనే కోల్పోతే ఈ జీవితానికి ఏమైనా అర్థం ఉందండి? అసలు అన్నీ పట్టుకుని వాళ్ళని కోల్పోతే లాభం ఏంటి? ఇక్కడే దెబ్బ పడింది మనిషికి. దేవునితో ఉండడానికి చేయబడిన మనుషుడు దేవుని కోల్పోయాడు. దేవునితో ఉండాల్సిన మనుషుడు దేవునికి దూరం అయిపోయాడు. అలా నిన్ను చేసింది ఏంటంటే మీ పాపం. పాపము మనిషిని దేవుని నుండి దూరం చేసింది. పాపము మనిషి దేవుణ్ణి కోల్పోనట్లుగా చేసింది. అంతే. ఇప్పుడు నీ జీవితంలో నష్టమైపోయింది అని చెప్పండి. మీకు వచ్చిన నష్టం ఏంటి? చెప్తారు, అయ్యో నా వ్యాపారంలో నష్టం, కుటుంబంలో నష్టం, పెళ్లి చేసుకుంటే మంచి భర్త దొరకల, భార్య దొరకదు, వీళ్ళ వల్ల అన్యాయంగా సంసారం నష్టం, అది నష్టం, ఇది నష్టం. అయ్యో ఈ నష్టాలన్నీ పక్కన పెట్టండి. అసలైన నష్టం ఏంటి తెలుసా? దేవుడు నీకు నష్టమైపోయారు. ఎంత పెద్ద నష్టం నాకు కలిగిందని ఎప్పుడన్నా బాధపడ్డారండి మీరు ఎవరన్నా? అసలు ఇది నష్టం అని మీకు ఎప్పుడన్నా అనిపించిందండి? కనీసం ఈ రోజన్నా మీరు గ్రహించండి. స్తోత్రం. అందుకే దేవుణ్ణి కోల్పోయి దేవునికి దూరం అయిపోయి నశించిపోయి పాపాన్ని బట్టి బ్రతుకుతున్నటువంటి మనుషులను అలాంటి స్థితిలో దేవుడు విడిచిపెట్టకుండా ఎలాగైనా దేవుడు అనుకున్న ప్రకారంగా వాళ్ళని చేయడం కొరకు ఆ ప్రేమ గల దేవుడు, ఆ దేవుడే ఆత్మైన దేవుడు శరీరధారి అయి మన కోసం మన మధ్యలోకి మానవుడిగా వచ్చారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య మరి ఎందుకు వచ్చారు? యేసయ్య ఎందుకు వచ్చారు అది కూడా కనుక్కోవాలి. చాలాసార్లు మనం అంటాం, ఏదో మనకి స్వస్థతలు ఇవ్వడానికి వచ్చారు, రొట్టెలు ఇవ్వడానికి వచ్చారు, ఆహారాన్ని ఇవ్వడానికి వచ్చారు, వస్త్రాన్ని ఇవ్వడానికి వచ్చారు, ఇల్లు ఇవ్వడానికి వచ్చారు, లేకపోతే ఏదో డబ్బు ఇవ్వడానికి వచ్చారు, ఏదో మన అవసరాలు తీర్చడానికి, మన బాధల కష్టాలు తీసేయడానికి వచ్చారు అంటారు. వాటి కొరకు అసలు దేవుడు రావాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నారు అక్కడే కూర్చుండి ఇవన్నీ మీకు చేయగలరు. స్తోత్రం. కాబట్టి ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటి అది కూడా మీకు చెప్తాను. వాక్యాలు చదువుకోండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు. చూసారా? మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అంటే దాని అర్థం ఆల్రెడీ మీరు దేవుని దగ్గరే ఉంటే మళ్ళీ దేవుని దగ్గర తేవాల్సిన అవసరం లేదు. పాపాన్ని బట్టి దేవునికి దూరంగా వెళ్ళిపోయినటువంటి మిమ్ములను మళ్ళీ అక్కడి నుండి దేవుని వద్దకు తెచ్చుటకు యేసయ్య వచ్చారు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. యేసయ్య ఎందుకు వచ్చారండి? దేవుడికి దూరం అయిపోయిన మీకు అక్కడే ఉంచి రొట్టెలు ఇవ్వడానికి వచ్చారా? అక్కడే ఉంచి ద్రాక్షరసాన్ని ఇవ్వడానికి వచ్చారా? అక్కడే ఉంచి స్వస్థతను ఇవ్వడానికి వచ్చారా? అక్కడే ఉంచి ఏదో అద్భుతాలు ఆశ్చర్యాలు చేయడానికి వచ్చారా? ఎన్ని చేసినా అక్కడున్నవాడు దూరంగా ఉన్నవాడు దూరంగా ఉంటే లాభం ఏముంది? అందుకు రాలా యేసయ్య. నీ పాపాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి నిన్ను మళ్ళీ దేవుని వద్దకు తేవడానికి యేసయ్య నీ దగ్గరికి వచ్చారు. సరిగ్గా తెలుసుకోండి వాక్యాలన్నీ. స్తోత్రం. అందుకే ఈరోజు ఈ కూటం కూడా ఎందుకు? ఏదో ఫార్మాలిటీ కూటం కాదు ఇది. ప్రతి ఒక్కొక్కరిని కూడా దేవుని వద్దకు తెచ్చే కూటం ఇది. స్తోత్రం. ఇది కూడా గమనించాలి. చెప్పనైనా మనలను దేవుని వద్దకు తెచ్చుటకు ఏం చేశారు ఆయన? చదవండి. మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియో ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. ఓకే, చాలు. స్తోత్రం. హల్లెలూయా. మనలను దేవుని వద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు అంటే దాని అర్థం అనీతిమంతులకు బదులుగా నీతిమంతుడైన క్రీస్తు చంపబడ్డాడు. స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎందుకు చనిపోయాడు? అనీతిమంతులకు బదులుగా నీతిమంతుడు చనిపోయాడు.
అందుకే మార్కు సువార్తలో కూడా అంటారు, నేను మనుష్య కుమారుడు పరిచారం చేపించుకోవడానికి రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. అనేకులు ప్రతిగా అంటే అనేకులకు బదులుగా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో మరణించారు. చూడండి, ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ మరణిస్తారు. కొంతమంది గర్భంలో పిండంగా ఉండగా చనిపోతారు, కొంతమంది పురిట్లో చనిపోతారు, కొందరు బాల్యంలో చనిపోతారు, కొందరు యవనంలో చనిపోతారు, కొందరు యాక్సిడెంటే చనిపోతారు, కొందరు తప్పుడు పనికి బలవంతంగా చంపబడతారు, కొందరు వాళ్ళ సిద్ధాంతాల కోసం మతాల కోసం చచ్చిపోతారు, కొందరు నిండు వృద్ధులే చచ్చిపోతారు. ఈ పుట్టిన ప్రతి వాడు చనిపోవాలి. అందరి మరణానికి యేసే మరణానికి వ్యత్యాసం ఉంది. అందరిలాంటి మరణం కాదు యేసే మరణం, అందరిలాంటి జన్మ కాదు యేసే జన్మం. యేసయ్య జన్మం ఒక ప్రత్యేకమైనది, యేసయ్య మరణం ఒక ప్రత్యేకమైనది, యేసయ్య పునరుత్థానం ఒక ప్రత్యేకమైనది. ఏంటి ఆ ప్రత్యేకత? అంతా దేవుని కోసమైనది. స్తోత్రం. చూడండి, మరి అందరూ చనిపోతారు, ఈ లోకంలో పుట్టిన ప్రతి వాడు చనిపోతున్నాడు. కానీ యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడంటే, యేసుక్రీస్తు తన కోసం చనిపోలా, యేసుక్రీస్తు మనకి బదులుగా చనిపోయాడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. యేసయ్య ఎందుకు చనిపోయాడండి? మనకి బదులుగా చనిపోయాడు. చెప్పండి, మీకు బదులుగా చనిపోవడానికి ఎవరైనా ఉన్నారా? భార్య తప్పు చేసిందండి, పోలీసులు అరెస్ట్ చేశారు, కోర్టులో ప్రవేశపెట్టారు, ఆమెకు ఉరిశిక్ష వేశారు. వెంటనే భర్త వచ్చి, అయ్యా జడ్జి గారు, ఏమో నా భార్యనండి, చిన్నపిల్లలు ఉన్నారండి, తప్పు చేసిందిలేండి, మేము ఒప్పుకున్నాం, మా భార్యను చంపకండి, ఆమెకు బదులు నేను చచ్చిపోతానండి, మా భార్యను వదిలేండి అంటాడా భర్త? అలాంటి భర్త ఎవరంటే చేయొద్దండి నాయన. లేదండి, భర్త తప్పు చేశాడు, దొరికిపోయాడు, ఆయనకు మరణశిక్ష వేశారు. అప్పుడు భార్య పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యో ఏమండి, మా భర్త అండి ఈయన, దయతో ఆయన వదిలేయండి, ఆయన బదులు నేను చచ్చిపోతానండి అన్న భార్య ఎవరు ఉంటే చేయొద్దండి. అమ్మో నా భార్య, నా భర్త, నువ్వు లేకుండా నేను బతకలేని, ఈ డైలాగులన్నీ పక్కన పెట్టి నీకు నిజమైన ప్రేమ ఉంటే అక్కడ చూపించండి. ఉంటారండి ఎవరన్నా? అసలు చెప్పాలి. మీ సొంత భర్త నీ కోసం చచ్చిపోకపోతే, నీ సొంత భార్య నీ కోసం చనిపోకపోతే, నీ సొంత పిల్లలు, సొంత తల్లిదండ్రులు ఎవరు కూడా నా వాళ్ళు నా వాళ్ళు నా 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 అని చచ్చిపోతున్న నీ కోసం సరిపోవడానికి ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? ఎవరు లేరు. అక్కడికి వచ్చేసరికి అందరూ ఎవరి దారి ఆడిదే. స్తోత్రం, హల్లెలూయా. కానీ మనుషులందరూ దేవునికి దూరమై నశించిపోయినటువంటి ఈ పాపాత్ములైన మనుషుల కోసం తిరిగి మళ్ళీ వీళ్ళ దేవుడి దగ్గరికి తేవడం కోసం, అంటే దేవుడు ఏమన్నా తెలుసా, నువ్వు దేవుని దగ్గరికి రావడం కోసం నేను చచ్చిపోవడానికన్నా రెడీగా, నువ్వైతే దేవుడి దగ్గరికి రాన్నాడు. స్తోత్రం. అందుకు ఇప్పుడు ఏం చేశారు? మనకి బదులుగా, అనీతిమంతులకు బదులుగా నీతిమంతుడైన క్రీస్తు శరీరంలో చంపబడ్డాడు, ఆయన శ్రమ పెట్టబడ్డాడు, పాపం విషయంలో చంపబడ్డాడు, మూడో రోజున తిరిగి లేచాడు. ఇప్పుడు యేసయ్య ఎందుకు మరణించారు చెప్పండి? తన కోసం మరణించాడా, మనకి బదులుగా మరణించాడా? ఒకవేళ మీకు బదులైన మరణించకపోతే మీరు మరణించాలి. మీరు మరణిస్తే నశించిపోతారు. మీ బదులు ఇప్పుడు ఆయన మరణించడం వల్ల ఇప్పుడు ఆయన బదులుగా మీకు జీవించే జీవితం దొరికింది ఇక్కడ. స్తోత్రం. ఆయన మరణించి మనకు ప్రాణభిక్ష పెట్టినట్టే, ఆయన మరణించి ఇప్పుడు దూరమైన నిన్ను ఆ దేవుని వద్దకు తెస్తున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు పాపాత్ముడై దూరమైపోయినటువంటి మనుషులను దేవుని వద్దకు తెచ్చుటకు ఏం చేశాడు? అద్భుతాలు చేశారా? ఆశ్చర్యకార్యాలు చేశారా? స్వస్థతలు ఇలాంటివి చేసి తెచ్చారా? వాటి వల్ల తేలా. ఎలా తెచ్చారు? నీకు బదులుగా ఆయన మరణించి, నీకు బదులుగా శ్రమపడి, నీకు బదులుగా తిరిగి లేచి నిన్ను దేవుడి వద్దకు తెచ్చారు. అంటే ఒక మనిషిని దేవుడి వద్దకు తేవడానికి దేవుడు మానవుడై రావాల్సి వచ్చింది, ఆయన శ్రమ పడాల్సి వచ్చింది, నీకు బదులుగా చచ్చిపోవాల్సి వచ్చింది, నీకు బదులుగా పునరుత్థానం అవ్వాల్సి వచ్చింది. ఆయన వచ్చిన రాకడ, ఆయన శ్రమ, ఆయన మరణం, ఆయన పునరుత్థానం ఇవన్నీ ఎందుకు అంటే ఒక మనిషిని దేవుని వద్దకు తేవడానికి యేసయ్య ఇంత చేశారు. ఇది అసలు అందులో నా సారం, సత్యం. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇది ప్రకటిస్తున్నాను, అందుకే ఈ సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి. అలాగే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత పరిశుద్ధాత్మను ఇక్కడికి పంపించారు. పరిశుద్ధాత్మ సేవకులు నియమించి భూదిగంతాల వరకు వెళ్ళి సర్వసృష్టి సువార్త ఈ మాటలు ప్రకటించమన్నారు. అలాంటప్పుడు వాక్యాన్ని ఇచ్చారు. అలాంటప్పుడు యేసయ్య వచ్చింది, ఆయన శ్రమ పడింది, ఆయన మరణించింది, తిరిగి లేచింది, పరిశుద్ధాత్మను పంపించింది, వాక్యాన్ని ఇచ్చింది, అలాగే ఆత్మ సేవకులను పంపించి భూదిగంతాల వరకు ఈ సువార్త ప్రకటించింది. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకరిని దేవుని వద్దకు తెచ్చుటకి. ఇదంతా స్తోత్రం చెప్పండి అండి. అంతేగాని ఒకరిని నా మతంలో కలుపుకోవడానికో, ఒకరు నాతో కలుపుకోవడానికో కాదు, ఒకరిని దేవుని వద్దకు తేవడానికి. అంతేకాని మీ స్వార్థాలు తెచ్చడానికో, మీ కోరికలు తెచ్చడానికో, దూరంగా ఉన్నవాడు దూరంగానే ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించడానికో, మిమ్మల్ని గొప్పను చేయడానికో, మిమ్మల్ని భక్తులను చేయడానికో కాదు, మిమ్మల్ని దేవుని వద్దకు తేవడానికి ఇదంతా చేశారు. స్తోత్రం. అందుకే ఈ రాత్రి ఈ సత్యాన్ని కూడా మీరు గ్రహించాలి. అదే సమయంలో ఇప్పుడు చెప్పండి, నిజంగా దేవుడి దగ్గరికి మీరు వచ్చారా? దేవుడి దగ్గరికి మనం తెచ్చారా?
ఇస్తే నేనే వచ్చా, దానికి అతిశయం నీకుంటుంది. నువ్వు వచ్చే అర్హత నీకు లేదు, దేవుడు తేబట్టి నువ్వు వచ్చావు. దానికి ఉన్న ఘనత తెచ్చిన దేవుడికి కానీ వచ్చి నీకు కాదు ఇక్కడ. అందుకే ఎవరు పోజులు కొట్టద్దు. నేను వచ్చా, నేను ఇంత గొప్ప కొలసు, నేను నమ్ముకున్నా, ఇంత గొప్పోడిని నేను నమ్ముకున్నా. నువ్వు ఎంత గొప్పడు అయినా నువ్వు ఒక పాపివి, దేవుడికి దూరమైన వాడివి, దేవుడి దగ్గర రావడానికి అర్హత లేని వాడివి. దేవుడు తేబట్టి నువ్వు ఇవాళ ఇక్కడికి వచ్చావు. ఆ సమస్త ఘనత దేవుడు తెచ్చిన దేవుడికే కానీ వచ్చి నీకు కాదు. అందుకే ఎవరు అతిశయించకండి, దేవుడిని మహిమపరచండి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి? కొంచెం వేగంగా చెప్తా ఉన్నాను నేను, అయినా మీరు గ్రహించాలి తప్పదిగా. హల్లెలూయా, స్తోత్రం. చూసారా, ఇలాగూ దేవుడికి దూరమైన మనుషులందరినీ దేవుని వద్దకి తెస్తున్నారు. హల్లెలూయా, స్తోత్రం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకేసే కూడా ప్రార్థన చేశారు. అదే అందుకే తండ్రి వీళ్ళు నాతో ఉండాలి అన్నారు. సరే, ఓకే, చూద్దాం. మరి యేసుక్రీస్తు అసలు ఎక్కడి నుండి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి తీసుకువెళ్తారు? ఇది కూడా చెప్తానండి, అడ్రస్ జాగ్రత్త వినాలి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి వచ్చాను, ఈ కూటమైనాక హైదరాబాద్ వెళ్ళిపోతాను. అలాగే యేసుక్రీస్తు ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి, ఇక్కడున్న మనల్ని ఎక్కడికి తీసుకెళ్తారు? మీకు తెలియదు ఏముంది? పరలోకం తీసుకెళ్తారు. అంతే కదండి. పరలోకం నుండి వచ్చారు, మళ్ళీ పరలోకం తీసుకెళ్తారు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఇందులో కొత్త ఏముంది, వింత ఏముంది పాస్టర్ గారు? మాకు తెలియదు, చిన్నప్పటి నుండి వింటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసే పరలోకం నుండి దిగి వచ్చారండి, మనందరూ ఇక్కడ పరలోకం తీసుకువెళ్తారు. ఓకే, వెరీ గుడ్. చదవండి యోహాను సువార్త. యేసు ప్రభువే చెప్తా ఉన్నారు, అది గ్రహించాలి. ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ వెళ్తున్నారు, అక్కడ మనల్ని ఇక్కడికి వచ్చిన యేసయ్య మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తారు? కొంచెం వాక్యాలు చూద్దామండి. చదవండి యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? అందరూ నోటితో చెప్పాలి. నేను తండ్రి వద్ద నుండి లోకమునకు వచ్చి ఉన్నాను, ఇప్పుడు ఈ లోకమును విడిచిపెట్టి తండ్రి వద్దకు వెళుతున్నాను. ఇందులో పరలోకం మ్యాటర్ ఏమైనా ఉందనా? అంత తండ్రేనా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అంతేగాని పరలోకం నుండి వచ్చి ఉన్నాను, పరలోకానికి వెళ్తున్నాను, మిమ్మల్ని కూడా పరలోకం తీసుకెళ్తాను అనే మాటలు వాడలేదు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, నేను తండ్రి వద్ద నుండి వచ్చి ఉన్నాను, తండ్రి వద్ద నుండి లోకమునకు వచ్చి ఉన్నాను, లోకమును విడిచిపెట్టి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. అంటే యేసుక్రీస్తు యొక్క లక్ష్యం పరలోకం కాదు, యేసుక్రీస్తు యొక్క లక్ష్యం తండ్రి. హల్లెలూయా. అనగా దేవుడు. స్తోత్రం చెప్పండి. ఈ లెక్కలో చూస్తే ప్రియ దేవుని బిడ్డారా, పరలోకం గొప్పదా, దేవుడు గొప్పవాడంటే బైబిల్ చెప్తుంది ఎబ్రీలో, ఇల్లును కట్టినవాడు గొప్పవాడు. చెప్పాలి అందరూ. ఇల్లు గొప్పదా, ఇల్లు కట్టినవాడు గొప్పవాడా? నోరితే చెప్పాలి. ఇల్లును కట్టినవాడు గొప్పవాడు. పరలోకం అనేది దేవుడు ఉండే ఒక ఇల్లు అయితే, ఆ పరలోకం చేసిన వాడే దేవుడు గనక ఆయన పరలోకం కంటే పరలోకం చేసిన వాడు గొప్పవాడు. ఇప్పుడు నీకు ఆ గొప్పవాడైన దేవుడి దగ్గరికి వెళ్ళాలా, లేకపోతే ఆయన ఇంటిలోకి వెళ్తే చాలా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఇక్కడ మ్యాటర్ పరలోకం కాదు, ఇక్కడ మ్యాటర్ దేవుడు. కారణం ఏంటంటే, నిన్ను పరలోకం కొరకు చేయలే, నిన్ను దేవుని కొరకు చేశారు. అలాగే నాతో కూడా ఉండాలంటే దాని అర్థం దేవుడితో నీవు ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. అలాగే ఇక్కడ నిన్ను దేవుని వద్దకు తెచ్చుటకైనా చనిపోయాడు, తిరిగి లేచాడు. స్తోత్రం. అందుకే ఇది ప్రకటించాడు. ఇదంతటికి మూల లక్ష్యం దేవుడు, 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 దేవుడు అని చెప్తా ఉంది. మనమేమంటాం? పరలోకం, పరలోకం, పరలోకం. వాళ్ళు ఏమంటారు? మోక్షం, మోక్షం, మోక్షం. అందుకు ఇప్పుడు మాకేం కావాలి? ఒక దేవుడు కావాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎందుకు కావాలి అంటే, పరలోకం నన్ను తీసుకెళ్ళడానికి దేవుడు కావాలంటున్నాం. కానీ అరే పరలోకంతో నాకు పని లేదు, నాకు దేవుడితో పని. స్తోత్రం చెప్పాలి అందరూ ఒకసారి. అంటే దాని అర్థం ఏంటో ప్రియ దేవుని బిడ్డారా, పరలోకం లేకపోయినా దేవుడు ఉంటాడు, కానీ దేవుడు లేకుండా పరలోకం లేదండి. అందుకే పరలోకం కంటే గొప్పవాడు దేవుడు. నువ్వు పరలోకం కొరకు నిన్ను చేయలేదు, దేవుని కొరకు నిన్ను చేశారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అంతా కూడా ఎందుకంటే, ఈ కూటమంతా ఎందుకంటే నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి కాదు, నువ్వు దేవుడితో కూడా ఉండినట్లుగా నిన్ను తయారు చేయడానికి, ఆ దేవుని కోసం నిన్ను సిద్ధపరచడానికే. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అందుకే ఈరోజు మనం ఏం చేసామంటే, ఆ దేవుడి స్థానంలో పరలోకాన్ని పెట్టేసాం నెమ్మదిగా. స్తోత్రం. అదైతే ఈజీగా అర్థమవుతుందని. అందుకే అందరూ మైండ్లో బాగా ఇది కూర్చుండిపోయింది పరలోకం. స్తోత్రం. నేను పరలోకానికి విరోధిని కాదు. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. వాక్య సత్యాలు గ్రహించాలి. అందుకే యేసయ్య ఏమని చెప్పారండి?
తండ్రి వద్ద నుండి నేను బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, లోకమును విడిచిపెట్టి తండ్రి వద్దకు వెళ్తున్నాను. యేసు ప్రభు తిరిగి లేచినాక అన్నారు, నా తండ్రియు మీ తండ్రి అయిన వాని వద్దకు వెళ్తున్నాను. హల్లెలూయా, స్తోత్రం. అంటే ముందు నేను వెళ్తున్నాను, తర్వాత మీరు కూడా నాలాగా దేవుని కుమారులు అయితే నా దగ్గరికి మీరు కూడా తండ్రి దగ్గరికి వస్తారు అని చెప్పారు. అలాగే యేసు ప్రభు ఇంకో మాట కూడా చెప్పారు. యోహాను సువార్త 14:6 ఉంటుంది, చదవద్దు, ఇక్కడ వినండి. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును పరలోకం చేరడు అనే మాట వాళ్ళ. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. అంటే ఇక్కడ ఈ యొక్క మాటల యొక్క గురి పరలోకమా దేవుడా, పరలోకమా తండ్రియా? స్తోత్రం చెప్పండి అందరూ. అట్టతే తండ్రి అనే దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు కూడా దేవుని కుమారుడు, నీవు నేను దేవుని కుమారులము, అందరూ కలిసి ఆ దేవుడి దగ్గర ఉండే దైవ కుటుంబీకులు మనందరం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రాత్రి ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఘనత, మహిమ, అసలు మూలాధారం, మూల సత్యం అంతా దేవుడు దేవుడు దేవుడు. ఏదో మన అవసరాలకి దేవుడు కాదు, నా కోరిక తీరడానికి దేవుడు కాదు, నేను అనుకున్నది అవ్వడానికి దేవుడు కాదు, నేను మోక్షం వెళ్ళడానికి దేవుడు కాదు. అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, మొత్తం నేనే దేవుడి కోసం. స్తోత్రం. అందుకే ఈరోజు దేవుడికి ప్రాధాన్యత తగ్గిపోయింది, వీటికే ప్రాముఖ్యత పెరిగిపోయింది. వీటి కోసమే దేవుడు అంటున్నారు కానీ ఇవన్నీ పక్కన పడేసి నాకు దేవుడు అనే లెక్కలోకి రాలేకపోతున్నారు జనాలు. అందుకే రాత్రి అసలైన దేవుడి మీ మధ్యలో నేను నిలబెట్టి సత్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డారా, ఈ విధంగా యేసుక్రీస్తు చెప్పారు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను. ఇప్పుడు అంటారు తండ్రి, మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు తండ్రికి, తండ్రి నీ వద్ద నుండి నేను భూలోకానికి వెళ్ళా, చనిపోయా, తిరిగి లేచా, ఆత్మను పంపించా, సువార్త ప్రకటించడానికి మనుషుల్ని పంపించా, సంఘాన్ని పెట్టా, అన్నీ చేసి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి బిడ్డల కోసం నీ దగ్గర ప్రార్థన చేస్తాను. తండ్రి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో అక్కడ వీళ్ళందరూ నాతో ఉండాలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మీరందరూ ఎక్కడ చేరాలనుకుంటున్నాడు? యేసుక్రీస్తు ఎక్కడికి చేరారో, ఎక్కడ యేసయ్య ఉంటున్నారో ఆ యేసయ్యతో కూడా మీరు ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈరోజు మీ గురి, మీ లక్ష్యం కూడా అది. ఇది మనసులో పెట్టుకుని ఇప్పుడు ఈ భక్తి చేయండి అందరికా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మన గురి పరలోకమా, మన గురి దేవుడా? చెప్పాలి. పరలోకం చేరడమా, దేవుని వద్దకు చేరడమా? చెప్పాలి అందరూ. పరలోకం గొప్పదా, దేవుడు గొప్పవాడా? ఓకే, మీకు అర్థం కావడానికి మరొక వాక్యం కూడా చెప్తానండి, గ్రహించాలి. ఇజ్రాయెల్ ప్రజల్లో 3 రకాల మనస్తత్వం గల మనుషులు ఉన్నారు. జాగ్రత్త వినాలి. 3 రకాల మనస్తత్వం గల వాళ్ళు ఉన్నారు. నెంబర్ 1 మనస్తత్వం ఏంటంటే, ఐగుప్తులో వాళ్ళకి శ్రమలో, కష్టాలు, ఎట్టి పనులు, బానిసత్వం భరించలేకపోతున్నాడు. అయ్యా ఈ బాధల కష్టాలు పడలేక చచ్చిపోతున్నాం, మా పిల్లలు చచ్చిపోతున్నారు, మేము ఇది భరించలేకపోతున్నాం, ఈ కష్టాల నుండి మాకు విడుదల కలిగించు దేవా అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ఏడ్చినప్పుడు వాళ్ళని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చారు. రాగానే వాళ్ళకి చెప్పలేనంత సంతోషం అయిపోయింది. అబ్బా, ఇంతకాలం పడిన కష్టాల నుండి ఇలా బయటపడ్డాం, మా కష్టాలన్నీ పోయినాయి, మా బాధలన్నీ పోయినాయి, మా శ్రమలన్నీ పోయినాయి, సంతోషంతో గంతులేసుకుంటూ దేవుడిని మహిమపరిచారు. తీరా ఎర్ర సముద్రం దాటి యువతలకు రాగానే అక్కడ మళ్ళీ వాళ్ళకే శ్రమలు మొదలైనవి. అక్కడ తాగడానికి నీళ్లు ఉంటలా, వెళ్తుంటే వాళ్ళు అనుకున్న ఏం జరగట్లా, మళ్ళీ ఇక్కడ కూడా శ్రమలు కష్టాల్లాగానే ఉంటే మళ్ళీ అక్కడ ఏం చేశారంటే, అరే ఐగుప్తు కష్టాలు తప్పించుకుని అరణ్యంలో కష్టాల్లో పడ్డామేంట్రా బాబు అనుకుని ఇక్కడ వాళ్ళు సంతోషం అంతా ఎగిరిపోయింది, విశ్వాసం అంతా ఎగిరిపోయింది. వాళ్ళు ఇంకో బాధపడుతున్నారు, ఇదేం దేవుడు నాయన, అదేదో ఎర్ర సముద్రం దాటికుండా అవతాలే ఉంచితే ఏదో పోయి మళ్ళీ ఆ పరువకన్నా బానిసలుగా బతుకోవడం, సముద్రం దాటించేసాడు, ఇప్పుడు కష్టాలు పెడుతున్నాడు, అటు వెళ్ళలేము నా ఇటు వెళ్ళలేము, సస్తనం, ఇదేం కర్మరా నాయన, చిక్కుపోయామని బాధపడుతున్నారు. ఇక అనుకుంటూ వాళ్ళు ఇక సనగడం గొరగడం మొదలుపెట్టారు. అరణ్యములోనే చనిపోయారు. అంటే కష్టాలు తప్పాలని వచ్చిన వాళ్ళు మళ్ళీ కష్టాలు వచ్చినప్పుడు దానిలో నిలవలేక చనిపోయారు. అంటే వాళ్ళ గురి ఏంటి? జస్ట్ దేవుడి ద్వారా కష్టాలు తప్పించుకుంటే చాలు, కష్టాలు పోవాలి, సుఖాలు కావాలనే మనస్తత్వంతో దేవుడి కోసం భక్తి చేసినటువంటి ఒక టీం అరణ్యంలో రాలిపోయారు. ఐగుప్తు నుండి అరణ్యం దాకా భక్తి చేశారు, సముద్రం కూడా దాటారు, బాప్తిసం కూడా తీసుకున్నారు, గొర్రె పిల్లలను కూడా వధించుకున్నారు, అంతా బాగుంది. వాళ్ళు మారుమనసు పొందారు, బాప్తిసం పొందారు, మొత్తం బయలుదేరారు, వచ్చారు. కానీ గమ్యాన్ని చేరకుండా మధ్యలోనే ముగించుకున్నారు. ఇది ఒక రకం. రెండో రకం ఏంటంటే, మీలాగా వాటి కోసం వీటి కోసం వచ్చిన వాళ్ళం కాదు, మాకు దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన దేశమైన కానాను మాకు కావాలి,
అని. అందుకే మేము శ్రమలను లెక్క చేయం, కష్టాలను లెక్క చేయం. ఎలాగైనా సరే మేము ఆ గురి, ఆ కానాన్ దేశం చేరాలన్న వాళ్ళు ఉన్నారు. రెండో మనస్తత్వం వాళ్ళు ఈ అరణ్యంలో ఎన్ని వచ్చినా సరే సహించుకుని, ఓర్చుకుని, ఓపికతో మొత్తానికి దాటి వాళ్ళు కానాన్ దేశంలో ప్రవేశించి అప్పుడు వాగ్దాన దేశం మా సొంతమైంది, పాలు తేనెలు ప్రవహించే దేశానికి చేరుకున్నాం. అక్కడ మందిరాన్ని కట్టుకున్నారు, యెహోవా దేవుని ఆరాధించుకుంటున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉంటూ మొత్తానికి వాగ్దానాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. రెండో రకం మనస్తత్వం. ఇక మూడో రకానికి మనస్తత్వం వచ్చేసరికి లేవి గోత్రమైనటువంటి యాజకులకు కానాన్ దేశం చేరిన తర్వాత ఆ కానాన్ దేశంలో వాళ్ళకు ఒక చెంటు భూమి కూడా దొరకల, అక్కడ ఏ స్వాస్థ్యము వాళ్ళకు దొరకల. ఒక వాక్యం చదవండి, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, వారి దేశములో మీకు స్వాస్థ్యము కలగదు. అంటే కానాను దేశములో మీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యన మీకు పాలు ఉండదు. వారి మధ్యన మీకు పాలు ఉండదు. చాలు అక్కడ వినండి, తర్వాత చదువు, నేను అక్కడ ఆగు. ఇక్కడ గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, లేవి గోత్రం అంటే ఎవరో తెలుసా? యాజకత్వం పొందిన వాళ్ళు. యాజకత్వం ఎలా దొరికిందంటే అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తుంటే మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు దేవుడి పిలుపుని బట్టి. కింద కూర్చున్న వాళ్ళందరూ ఇసికిపోయి అంటారు, ఏమో మోషే వెళ్ళాడు, ఇన్ని రోజులైంది ఇంకా రావట్లేదు, బతికాడో చచ్చిపోయాడు ఎవడో తెలుసు అంటున్నారు. నీళ్లు తీసుకెళ్ళలేదు, అన్నం తీసుకెళ్ళలేదు. అన్నం నీళ్లు తినకుండా 40 రోజులు ఒక మనిషి ఉంటాడమ్మా? మీరు చెప్పండి, ఉంటాడా చనిపోతాడా? కాబట్టి ఇప్పుడు అందరూ ఏమి నమ్ముతున్నారు? మోసే ఉన్నాడని నమ్ముతున్నారా, చనిపోయాడని నమ్ముతున్నారా? ఇక్కడ దాకా తీసుకొచ్చి కొండ మీదకి వెళ్ళి మోసే సరిపోయాడు, ఇక్కడి మనల్ని ఎవరు తీసుకెళ్తారు? ఇక దిక్కులేని వాళ్ళం అయిపోయాం. అందుకే మనం ముందు నడుచుటకు మనం ఒక దూడను తయారు చేద్దామని వాళ్ళు బంగారు దూడను తయారు చేసి ఇదే యెహోవా మనం తీసుకొచ్చిందని అందరూ నాట్యం చేసి ఆరాధించి దాన్ని ఏదో చేసుకున్నారు. అది దేవుడి విరుద్ధమైన కార్యం చేశారు. అప్పుడు మోషే దిగొచ్చి యెహోవా పక్షంగా ఉన్నవాడు ఎవడో యువతలకు రండి అన్నప్పుడు లేవి గోత్రం ఒక్కటి మాత్రమే యెహోవా పక్షంగా నిలిచింది, ఆ దూడ పక్షంగా ఉన్న వాళ్ళందరిని వధించింది. అప్పుడు దేవుడి వీళ్ళకి యాజకత్వాన్ని ఇచ్చాడు. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ యొక్క 12 గోత్రాలకి యాజకత్వం ఉంది, కానీ 11 గోత్రాలు దూడం చేయడం వల్ల కోల్పోయారు, పోగొట్టుకున్నారు. దేవుడి కోసం నిలిచిన ఒక్కడికి దక్కింది. అంటే కొందరు పోగొట్టుకుంటారు, కొందరు దక్కించుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా. అందరికీ ఉంది ఇది, కానీ అందరూ దాన్ని సొంతం చేయలా. కొందరు పోగొట్టేసుకున్నారు, కొందరికే దక్కింది. స్తోత్రం. అలాగే దేవుడితో ఉండే భాగ్యం అందరికీ ఉంది, కానీ దక్కించుకుంటే దక్కుద్ది, పోగొట్టుకుంటే పోద్ది. అది నీ ఇష్టమేగా. స్తోత్రం, హల్లెలూయా. ఓకే, అప్పుడు ఇక లేవి గోత్రం మాత్రం ఉంది. ఇప్పుడు వాళ్ళు కానాన్ దేశానికి వచ్చిన తర్వాత కానాన్ దేశంలో దేవుడు వాళ్ళకి ఏమి స్వాస్థ్యాన్ని ఇవ్వాల, ఏమి పాలు ఇవ్వాల. అప్పుడు నిజంగా వాళ్ళు ఏమనాలి? ఏంటి దేవా నీవు ఇంత అన్యాయం, దూడం చేసిన వాడికేమో కానాన్ దేశం అంతా ఇచ్చి నీ పక్షంగా నిలబడిన మాకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు, ఇది ఎంత అన్యాయం దేవా. నిజంగా అయితే కానాన్ దేశం రాగానే మీరు ఏం చెప్పాలి? నా పక్షంగా నిలబడిన లేవి గోత్రికులారా, ఫస్ట్ కానాన్ దేశం మీకు ఎంత కావాలో మొత్తం మీరు తీసుకోండి, మిగిలింది ఏమనుంటే ఆ దూడ కోసం ఉన్న వాళ్ళకి ఇస్తానని అనాలి. కానీ నువ్వేం చేసావు దేవా? మొత్తం వాళ్ళకి ఇచ్చి మాకు ఒక సెంటు భూమి కూడా లేకుండా మమ్మల్ని పెట్టావంటే ఇది అన్యాయం కదా అన్నారు. అన్యాయమా కాదా చెప్పండి? మనమైతే ఎన్ని మాటలు అంటామో, ఎంత సనుగుతాం, ఎంత గునుగుతాం, అందరూ చెబుతామో ఇంత అన్యాయం ఏంటండి అని. స్తోత్రం. అన్యాయం చేసేవి ఇదేంటి అన్యాయం ప్రభు అన్నారు. అప్పుడు దేవుడు అన్నాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయం చేయటం అసంభవము. అందుకే దేవుడు అన్నాడు, అయ్యా నేను అన్యాయస్తుడను కాదు, అయితే నేను నీతి గల దేవుడను. నేను చెప్పేది ఏంటో కొంచెం వినండి. దూడను చేసి నాకు విరోధంగా పాపం చేసి క్షమాపణ పొందినటువంటి వీళ్ళకి నేను కానాన్ దేశాన్ని ఇచ్చిన ఎడల, మరి నా పక్షంగా నిలబడిన మీకు కూడా అదే కానాన్ దేశాన్ని ఇస్తే అది ఎలా న్యాయం అవుద్ది? అందుకే దూడం చేసిన వీళ్ళకి కానాన్ దేశాన్ని ఇచ్చినప్పుడు నా కోసం నిలబడినటువంటి మీకు ఇంతకంటే మరి శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాను. హల్లెలూయా. అందుకే మీకు ఇక్కడ స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు, అందుకే మీకు ఇక్కడ పాలు ఇవ్వలేదు. అబ్బా అదే దేవా, మాకు అర్థం కాదు, అపార్థం చేసుకున్నాం దేవా, క్షమించి దేవా. ఇట్లా మీ బ్రతుకులు ఎన్నో అపార్థాలు చేసుకుంటారు. ఎప్పుడైనా దేవుడిని ఎరగండి, ప్రతి దాంట్లో మేలు ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూడు ఇంత ఉన్నతముగా ఆలోచించిన దేవుడు, వీళ్ళకి అది ఇచ్చి వాళ్ళకి అది ఇచ్చి అది ఎలా న్యాయం అవుద్ది? అందుకే ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చే న్యాయవంతుడైన దేవుడు మన దేవుడు. అందుకే దూడం చేసిన వాడికి కానాన్ దేశాన్ని ఇచ్చిన దేవుడి కోసం నిలబడిన వాడికి ఈ కానాన్ దేశం కంటే మరి శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నాడు. అందుకు మీకు ఇక్కడ స్వాస్థ్యం ఇవ్వలేదు నా కుమారులారా. అయితే ప్రభా ఏంటా శ్రేష్టమైంది అంటే ఇప్పుడు చెప్తున్నాడు ఏమన్నాడయ్యా? ఇజ్రాయెల్ దేశంలో మీకు స్వాస్థ్యము లేదు, మీకు పాలు లేదు. చదువు నేను మొత్తం. వారి మధ్యన మీకు పాలు ఉండదు,
ఇశ్రాయేలుల మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యము నేనే. ఇజ్రాయేల్ మధ్యన మీ పాలు మీ స్వాస్థ్యము నేనే. చెప్పండి, ఇప్పుడు లేవీయులకు స్వాస్థ్యం ఎవరు? కానాన్ దేశమా దేవుడా? అందరూ చెప్పాలి. అంటే కొందరు దేవుని కోసం, కొందరు కానాను కోసం, కొందరు శ్రమలు తప్పించుకోవడం కోసం. అంటే బయలుదేరింది మొత్తం ఇజ్రాయేల్ జాతి అయినా అందరూ ఒకే పద్ధతిలో బయలుదేరి వచ్చినా కూడా, ఒకే గొర్రె పిల్ల ఒకే సముద్రం దాటి ఒకే పద్ధతిలో ఒకే మోషే ద్వారా బయలుదేరి వచ్చినా కూడా వీళ్ళ మనస్తత్వాలు 3 విధాలుగా ఉన్నాయి. ఒకరు కష్టాలు తప్పించుకునే మనస్తత్వం గల వాళ్ళు అరణ్యంలో రాలిపోయారు. రెండవది కానాన్ దేశం చేరాలి, వాగ్దాన దేశం సొంతం చేయాలన్న మనస్తత్వం గల వాళ్ళు వాగ్దాన దేశం దాకా రాగలిగారు. మూడవది దేవుణ్ణి సొంతం చేసుకోవాలనుకున్న మనుషులు వాళ్ళకి దేవుని దక్కించుకున్నారు. మళ్ళీ అందరూ దేవుడి పేరే చెప్తున్నారు. కష్టాలు తప్పించిన దేవుడు, వాగ్దాన దేశాన్ని ఇచ్చిన దేవుడు, దేవుడే మా స్వాస్థ్యం అన్న దేవుడు అన్నవాళ్ళు. ఎంత వ్యత్యాసం ఉందండి? అందరూ ఇజ్రాయేలే, అందరూ ఒక తండ్రి పిల్లలే, అందరూ ఒకే జాతి, అందరూ ఒకే దేవుడు, అందరూ ఒకే భక్తి, అందరూ ఒకే పద్ధతి. కానీ మనస్తత్వాల్లో 3 విధాలుగా ఉంది. శ్రమలు పోవాలనుకున్నవాడు అరణ్యం దాకా రాగలిగాడు, అక్కడ రాలిపోయాడు, కానాన్ దేశంలో చేరలేకపోయాడు. కానాన్ దేశం కావాలనుకున్నవాడు కానాన్ దేశం దాకా రాగలిగారు, కానీ దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలో మందసం దగ్గరికి వెళ్ళే భాగ్యం లేనివాడే వెలుపట ఉండిపోయాడు. కానీ దేవుడి కోసం నిలబడినవాడు ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ, దేవుని సన్నిధి ఉన్నటువంటి దగ్గర ఆ దేవునితో నివసించే భాగ్యం ఆళ్ళకు దొరికింది. అదే సమయంలో దేవుడే నాకు కావాలనుకుని దేవుడి కోసం నిలబడిన వానికి కానాన్ దేశం దొరికింది, అరణ్యంలో పోషణ దొరికింది. అరణ్యంలో పోషించబడ్డాడు, కానాన్ దేశంలో నివసించాడు, దేవునితో గడిపే భాగ్యం పొందుకున్నాడు. అది దేవుణ్ణి కాకుండా మిగిలిన పట్టుకున్నవాడు, శ్రమల పోవాలన్నవాడు అరణ్యం దాకా, కానాన్ని కావాలన్నవాడు కానాన్ దాకా వచ్చారు, కానీ దేవుని దాకా వెళ్ళాలి. అందుకే ఈరోజు మీ టార్గెట్, మీ గురి ఏంటంటే శ్రమలు పోయి సుఖాలు రావాలి, ఏదో నరకం తప్పి మోక్షానికి వెళ్ళాలనేది కాకుండా దేవుడే నీ స్వాస్థ్యమని పెట్టుకో. అప్పుడు నీకు ఇక్కడ దేవుడే పోషిస్తాడు, నిన్ను దేవుడే పరలోకానికి తీసుకెళ్తాడు, దేవుడు ఆ దేవునితో కూడా ఉండేటట్టుగా నేను తయారు చేస్తాడు. అంతకంటే తక్కువ టార్గెట్ మీకు ఎవరికి ఉండకూడదు. ఈ రోజున భక్తులకి అసలు ఈ గురి లేదు. అందుకే పౌలు గారు అన్నాడు, గురి వద్దకు పరిగెత్తున్నానంటే దేవుడి దగ్గరికి పరిగెత్తుతున్నాను అని అర్థం, అంతేకాని పరలోకం కాదు గురి అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. నన్ను పట్టుకున్న వాడిని పట్టుకోవాలని గురి దగ్గరికి పరిగెత్తుతున్నాను అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ ప్రజల్లో 3 రకాల మనస్తత్వం ఉన్నట్టుగానే ఈ రోజున క్రైస్తవుల్లో కూడా ఈ 3 రకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉన్నారు. నెంబర్ 1 ఏంటంటే యేసు ప్రభువుని నమ్ముకో. నీ బాధలు, నీ కష్టాలు, నీ దుఃఖాలు, నీ సమస్య, నీ రోగాలు అన్నీ పోయి దెబ్బకు నీ సుఖాలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, ప్రాస్పర్టీ గాస్పల్, అభివృద్ధి ఇవన్నీ దొరుకుతాయి. అందుకే ఇవాళ ఎక్కడ చూసినా స్వస్థత సభలు, ప్రాస్పర్టీ గాస్పల్, అభివృద్ధి సువార్త, అభివృద్ధి పొందుతావు, ఆశీర్వదించబడతావు, రా. ఇదంతా ఏంటైనా ఫస్ట్ పార్టీ, శ్రమలు తప్పించుకుని సుఖాలు దొరకాలి యేసయ్య ద్వారాని, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలనేటువంటి ఒక అరణ్యం దాకా వచ్చే టీం అన్నమాట ఇది. స్తోత్రం. కుప్పల జనాలు వస్తారు, లక్షల మంది వస్తారు, కానీ ఇక్కడే ఆగిపోతారండి. హల్లెలూయా. జాగ్రత్త వినండి. రెండోది ఏంటంటే మేము వాటి కోసం వచ్చిన వాళ్ళం కాదు. మాకేంటి, నరకమును తప్పించుకుని పరలోకానికి వెళ్ళాలి. అది మా వాగ్దాన దేశం. స్తోత్రం. కానాన్ వెళ్ళినట్టు అది మా వాగ్దాన దేశం. అందుకే మేము ఆశీర్వాదాల కోసం, స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళం కాదండి, పరలోకం కోసం వచ్చిన వాళ్ళం. ఎలాగైనా మేము పరలోకం చేరాలి, అందుకోసం ఏమన్నా సహిస్తాం, ఏమన్నా భరిస్తాం, మొత్తానికి పరలోకం వెళ్తే చాలనేటువంటి రకం వీళ్ళు. మొత్తానికి వీళ్ళు పరలోకాన్ని గురిగా పెట్టుకున్నారు. ఇక 3వ రకం ఏంటంటే, నాకు ఇక్కడ కష్టాలు పోయి ఆశీర్వాదాలు కాదు నా గురి, నరకం తప్పి పరలోకం కాదు నా గురి, నా స్వాస్థ్యము, నా పాలు, నా గురి నా దేవుడే. పుట్టింది దేవుడి కోసం, బ్రతికేది దేవుడి కోసం, చనిపోయేది దేవుడి కోసం. యేసయ్య వచ్చి శ్రమపడి చనిపోయి తిరిగి లేచి ఆత్మను పంపి, సేవకుని పంపి, సువార్త ప్రకటించి, సంఘాన్ని స్థాపించి, వాక్యాన్ని ఇచ్చింది నన్ను దేవుని వద్దకు తెచ్చుట కోసం. ఆయన చేసే ప్రార్థన, తండ్రి ఈ మనుషుడు నాతో ఉండాలనే ప్రార్థన. అది జరగడానికి నేను బయలుదేరాను విశ్వసించి గనక నా గురి ఆశీర్వాదం కాదు, నా గురి పరలోకం కాదు, నా గురి నా దేవుడే నా స్వాస్థ్యం, ఆయనతో ఉండుట. శ్రమ తప్పించి సుఖం పడినవాడు సుఖాన్ని అనుభవించాడు, కానాన్ దేశానికి వచ్చినవాడు కానాన్ని అనుభవించాడు, దేవుడే స్వాస్థ్యంగా పొందినవాడు దేవుడిని అనుభవించాడు. హల్లెలూయా. కొందరు సుఖాన్ని సంపాదించాలనుకున్నారు, కొందరు కానాన్ని సంపాదించాలనుకున్నారు, కొందరు దేవుడిని సంపాదించాలనుకున్నారు. అందుకే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం ఇలాగ చదువుతాం. పౌలు గారు ఎలాగో చెప్తా ఉన్నాడు. ఫిలిప్పీ 3:9 ఏముంటుందంటే,
చదువుతావా నాయన? చదువు ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. మైకిలో చదువుతారు, మా అందరికి వినిపిస్తుంది. క్రీస్తును సంపాదించుకొని. చాలు ఎక్కువ వద్దులే, ఒక్క మాటే. పౌలు గారు చెప్తున్నాడండి. పౌలు గారు ఇన్ని కష్టాలు పడి, ఇన్ని శ్రమలు పడి ఏం సంపాదించాలని అన్నాడు. ఆకలి తప్పులతో ఉన్నాను, దిగంబరతో ఉన్నాను, శ్రమలతో ఉన్నాను, అబ్బో అయ్యి ఇన్ని కష్టాలు పడ్డానండి అన్నాడు. అయ్యా ఇంత కష్టాలు పడి ఏం సంపాదించుకోవడానికి అంటే అంటున్నాడు, క్రీస్తుని సంపాదించుకొని. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. పౌలు గారు ఏం సంపాదించుకోవడానికి ఇంత భక్తి చేస్తున్నాడు, ఏం సంపాదించుకోవడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాడు అంటే పరలోకం సంపాదించుకోవడానికా, క్రీస్తుని సంపాదించుకోవడానికా? అందరూ చెప్పాలి. ఈరోజు మీరు ఏం సంపాదించాలనుకుంటున్నారు? కోట్ల డబ్బులా, మంచి పేరా, మంచి పదవా, క్రీస్తునా? మరి వాటి కోసం ఫైటింగ్లు చేసుకుంటున్నారు, వాటి కోసం కొట్టి చచ్చిపోతున్నారు. వాటి సంగతి మీకు ఎందుకు? దేవుడిని సంపాదించుకోండి. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని సంపాదించుకోవాలనుకుంటున్నాను. అందుకు ఆ నిమిత్తం నాకు లాభకరమైన నష్టంగా ఎంచుకుంటున్నాను. క్రీస్తుని సంపాదించుకోవడానికి ఏ శ్రమన పడుతున్నాను. అవసరమైతే క్రీస్తుని సంపాదించుకోవడానికి నా ప్రాణమైనా వదులుతాను, నా క్రీస్తు కావాలంటున్నాడు ఆయన. స్తోత్రం. ఈరోజు మనమేం యేసుక్రీస్తు ఎందుకు కావాలంటున్నాం? నా ప్రాణం బాగవడానికి యేసే కావాలంటున్నాం. నేను అనుకున్న నేను అవ్వడానికి నాకు యేసే కావాలంటున్నాం. కానీ అది నీ స్వార్థం, నీ కోరికలు, నీ చిత్తాలు, నీ ఉద్దేశాలు, నువ్వు అనుకున్నది జరగాలి. డైరెక్ట్ చెప్తాను, నేను అనుకున్నా అవుతాయా, అవుతి అప్పుడు వస్తా, అవుతి అంటే వస్తా, లేకపోతే రాను. సత్యాన్ని గ్రహించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈరోజు మనము క్రీస్తుని సంపాదించుకోవాలి. అందుకే ఈరోజు క్రైస్తవులు కూడా ఈ 3 రకాల మనస్తత్వాలు గల వాళ్ళు ఉన్నారు. శ్రమలు పోయి సుఖాలు కావాలి, నరకం తప్పి పరలోకం చేరాలి. అది రెండైతే అసలైన వాళ్ళు ఎవరో తెలుసా? నా స్వాస్థ్యము, నా పాలు నా దేవుడే కనుక నాకు దేవుడే కావాలి. నేను పుట్టిందే దేవుడి కోసం, బ్రతికేదే దేవుడి కోసం, రేపు చనిపోయిన దేవుడి కోసం, వెళ్ళేది దేవుడి దగ్గరికి, ఉండేది దేవుడితో. అంతకంటే గొప్పది మరొకటి లేదు, అంతకన్నా మన శ్రేష్టమైనది మరొకటి లేదు. కానాను కంటే దేవుడు శ్రేష్ఠుడు కనుక అందుకే దూడం చేసిన వాడికి కానాను దేశాన్ని ఇస్తే, యాజకులకి మీ స్వాస్థ్యము మీ పాలు నేనే అని దేవుడే ఇచ్చేసుకున్నాడు వాళ్ళకి. ఈరోజు మనకేమి ఇస్తున్నారు? దేవుణ్ణే ఇస్తూ ఉండగా అంత గొప్ప దేవుని పక్కన పెట్టి దానికంటే తక్కువ పరలోకం కావాలంటారు. ఎందుకంటే అంతకంటే శ్రేష్టమైన దానికి రండి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అన్న దేవుడు మీ కళ్ళు తెరిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఈ మాటలు? స్తోత్రం, హల్లెలూయా. ఓకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ విధంగా మనందరం దేవుని కోసం చేయబడిన మనం దూరమై పాపాన్ని బట్టి నశించి ఉండగా దేవుడే వచ్చేలాగా మన కోసం అంత చేసి మళ్ళీ మనల్ని ఇప్పుడు దేవుడి దగ్గరికి తెచ్చారు, సంఘంలో తెచ్చారు. ఇక్కడ కూర్చున్న మనందరం ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఆయన ఎక్కడ ఉన్నారో అక్కడ ఆయనతో కూడా ఉండడానికి మనం వెళ్ళాలి. అలా సిద్ధపరిచే వాళ్ళు కూడా ఈరోజు యేసుక్రీస్తే. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? శ్రమలో ఉండి సుఖంలోకా, నరకం తప్పించి పరలోకానికా, లేక రెండు పక్కన పెట్టి దేవుడి దగ్గరికా? గట్టిగా అందరు నోరుతో చెప్పాలి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం కావడానికి కొన్ని వాక్యాలు చెప్తానండి, జాగ్రత్త గ్రహించాలి, చాలా జాగ్రత్త వినాలి. స్తోత్రం, హల్లెలూయా. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము మొదటి తెస్సలోనిక పత్రిక అండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనిక చూడండి. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాలు. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఓకే సార్, ఎక్కడ ఉంటామని ఉందండి? ప్రభువు నోరు చెప్పాలి. కాగా మనము సదాకాలము పరలోకములో ఉందుము అని ఉందా? కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని ఉందా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఇదంతా చేసినాక మళ్ళీ యేసయ్య వస్తున్నాడండి.
శరీరధారిగా వచ్చారు, పాపాలు మనకు బదులుగా శిలువలో మరణించారు, మన దేవుడి వద్దకు తేవడం తిరిగి లేచారు, ఆత్మను పంపారు, సేవకులు నియమించారు, సువార్తను ప్రకటింపజేశారు, మొత్తానికి సంఘంలో తెచ్చారు, ఎక్కువ మనం సిద్ధపరిచారు. ఆ రాకడలో వస్తారు, మళ్ళీ తీసుకువెళ్తారు. ఇంతకీ తీసుకెళ్ళేది ఎక్కడ పెట్టడానికంటే పరలోకంలో పెట్టడానికండి కాదు. అక్కడ ఉంటుంది ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరుతో కూడా దిగి వస్తాడు. క్రీస్తునందుండి నిద్రించిన వాళ్ళందరూ కూడా మొదట లేస్తారు. ఆ మీద సజీవులైన మనందరం కూడా రూపాంతరం పొందుతాం. అందరం ఏకముగా ప్రభుని ఎదుర్కోవడం మేఘాల మీద కొనిపోబడతాం. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. అందరూ చెప్పండి, ప్రభుతో కూడా ఉందుమని చెప్పండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడుండడానికి తీసుకెళ్తున్నాడు యేసు వచ్చి? మరి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ప్రభుత్వానికి వెళ్దాం అనుకుంటున్నారా, పరలోకం వెళ్దాం అనుకుంటున్నారు? న్యాయం ఇప్పుడు వరకు ఏమని చెప్పండి. ప్రభుత్వనా? ఇప్పుడు వరకు న్యాయంగా మీ గుండెల నిండా ఏం పెట్టుకుని కూర్చున్నారండి? ప్రభుతో కూడా ఉండడానికి వెళ్ళాలనుకుంటున్నారా, పరలోకం వెళ్ళాలనుకుంటున్నారా? చూసారా, మన ప్రభుని పక్కన పెట్టేసి పరలోకం వెళ్తే చాలు. ప్రభు ద్వారా అనుకుంటున్నాం మనం. అయ్యో, ప్రభు ద్వారా పరలోకం కాదండి, ప్రభు ద్వారా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. పరలోకం కంటే గొప్పవాడు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అందుకే నేను నా సొంత మాటలు ఏం చెప్పట్లా, నేనేం జోకులు చెప్పట్లా, నేనేం స్టోరీలు కథలు చెప్పట్లా. కథలు చెప్పే టైం నాకు లేదు, జోకులు చెప్పే టైం నాకు లేదు. ఈ వాక్యానికి నా టైం సరిపోవట్లేదు. దేవుని యొక్క సత్యము సంకల్పం ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేస్తున్నా. దీనికి మార్పు లేదు, ఇదంతా బైబిల్ ఉన్నదే. అందుకే ఉందో లేదని మీరు నమ్మరని అన్ని వాక్యాలు చదివిస్తున్నాం. మళ్ళీ ఏముంది చెప్పండి? కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. శరీరధారికి వచ్చింది దేవుని వద్దకు తెచ్చుటకు, చచ్చిపోయింది తెచ్చుటకు. అలాగే రెండో రాకడలో వచ్చేది ఆ ప్రభుతో కూడా ఉండుటకు, నేను తీసుకెళ్ళుటకు. అన్ని మ్యాచ్ అయినా లేదా, కలిసిందా లేదా? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు మీ మనోనేత్రాలు వెలిగించునుగాక, మీ హృదయాలు తెరచునుగాక, ఈ సత్యమైనటువంటి రెవల్యూషన్ మీ హృదయాల్లో ప్రకాశింపజేయునుగాక, ఇంతకాలం మీలో నిండినటువంటి అజ్ఞానం అంతా తొలగిపోనుగాక. హల్లెలూయా, స్తోత్రం. మూఢనమ్మకంలాగా ఏదోటి పట్టుకుని కూర్చోకండి. లేఖన సత్యాలను పరిశోధించి తెలుసుకోండి. ఈ వెలుగు మీ హృదయాల్లో ప్రకాశించనివ్వండి. మార్చుకోండి, టార్గెట్ మార్చుకోండి. స్తోత్రం చెప్పాలి అందరూ. ఏముంది? కాగా మనము సదాకాలం పరలోకంలో ఉందుమనుందా, ప్రభుతో కూడా ఉందుమనుందా? ఓకే, మరొక వాక్యాన్ని కూడా చదవండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియో ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఎట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి, ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడేం చెప్తున్నారు? దేహములో ఉన్నంత కాలం ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఇప్పుడు ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. ఈ దేహాన్ని వదిలిపెట్టేది మరణం ద్వారా, ఈ దేహాన్ని వదిలిపెట్టేది పరలోకంలో నివసించడానికా, ప్రభుతో నివసించడానికా? అన్ని దగ్గర దేవుడు ప్రభు అంటే టార్గెట్. మీరు దేవుని పక్కన పెట్టి పరలోకాన్ని పెట్టారు ఏంటంటే, ఆ ప్లేస్లో తక్కువ దాన్ని పెట్టారేంటి? ఇంతకంటే శ్రేష్టమైన దేవుడు మనకిస్తుంటే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పరలోకం కావాలా, ప్రభువు కావాలా? పరలోకం గొప్పదా, ప్రభువు గొప్పవాడా? మీకు పరలోకం వరకు ఇస్తానన్నాడా? ప్రభుత్వం ఉండడానికి ఉన్న అవకాశాన్ని ఇస్తానన్నాడా? మరి అదొద్దండం ఏంటి? అసలు మీకు ఎంత తెలివేమైనా ఉందండి? ఇప్పుడన్నా స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అందుకే లేఖనాలు చూపించాను. ఏముంది? దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము, అది మరీ మేలు. ఉందా మా బైబిల్లో అది? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మరొక వాక్యం కూడా చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేను ఏమి కోరుకొందునో నాకు తోచలేదు.
ఈ రెండిటి మధ్యను ఇరుకునపడి ఉన్నాను. ఉమ్. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరీ మేలు. ఇప్పుడు చూడండి, పౌలు గారు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. ఎందుకు, ఎక్కడికి వెళ్తావా అంటే, ఈ దేహమును విడిచిపెట్టి పరలోకములో ఉంటకు వెళ్తానంటలా. ఏమంటాడండి, నేను బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం, రెండింటి మధ్యలో ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. యేసయ్య ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, వీళ్ళు నాతో ఉండాలి తండ్రి. అప్పుడు పౌలు గారు కూడా ఏమన్నాడు? యేసయ్య, నేను నీతో ఉండడానికి వద్దాం అనుకుంటున్నానయ్యా అన్నాడు. ఇద్దరికి కలిసింది, వాళ్ళిద్దరికి, మనకు కలవలా. ఇదే పరిశుద్ధాత్మ అంటే, ఇదే రియల్ వాక్యం అంటే, ఇది నిజంగా దేవుడితో మనకున్న ఐక్యత అంటే. ఆయన ఒకటి అనుకుంటే నువ్వు ఒకటి అనుకుంటే ఎలా కలుగుతుందండి? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. యేసయ్య అంటాడు, తండ్రి, వీళ్ళు నాతో కూడా ఉండాలి తండ్రి. పౌలు గారు ఏమంటాడు? యేసయ్య, నేను ఈ దేహం నుండి వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండుటకు నేను ఇష్టపడుతున్నాను. అది నాకు మరీ మేలు. ఇప్పుడు చెప్పండి, పౌలు గారు దేహాన్ని విడిచిపెట్టి పరలోకం వెళ్ళాలనుకుంటున్నాడా, ప్రభుత్వం ఉండడానికి వెళ్ళాలనుకుంటున్నాడు? కొరింథీ సంఘానికి ఏం చెప్పాడు? కొరింథీ సంఘాన్ని ఎలా సిద్ధపరిచాడు? ఓ కొరింథీ సంఘస్థులారా, మీరు యేసయ్యను నమ్ముకున్నారు, బాప్తిసాలు తీసుకున్నారు, ఆత్మలు పొందారు, కృపావరాలు కలుగున్నారు, సూపర్ భక్తి చేస్తున్నారు కాబట్టి పరలోకానికి వెళ్ళడానికి, దేహాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళడానికి చెప్పాడా? కొరింథీ సంఘాన్ని ప్రభుతో కూడా ఉండాలని సిద్ధపరిచాడు. తెస్సలోనిక సంఘాన్ని సదాకాలం నువ్వు ప్రభుతో ఉంటామని చెప్పాడు. అలాగే పౌలు గారు తన వ్యక్తిగత అనుభవంలో నేను వెళ్ళి క్రీస్తుతో కూడా ఉండాలంటున్నాడు. పౌలు గారైనా సంఘాలైనా అందరూ ఒకటే గనక అందరం కూడా క్రీస్తుతో ఉండడానికే మనం చేయబడి ఉన్నామనే సత్యాన్ని రాత్రి గ్రహించాలి. అంతకంటే గొప్పది మరొకటి లేదు. అంతకంటే తక్కువ స్థాయిలో ఉండడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. అంతకంటే తక్కువ స్థాయిలో ఉండడానికి తన అమూల్య రక్తాన్ని నీ కోసం కార్చలేదు. తన అమూల్యమైన ప్రాణాన్ని నీ కోసం పెట్టలేదు. అమూల్యమైన దేవుడే నీ కోసం బలి అయిపోలేదు. ఇంత గొప్ప పెట్టుబడి పెట్టింది తక్కువ దానికోసం కాదు, అన్నిటికంటే గొప్పవాడు ఆ దేవుడి కోసం నీవు సంపాదించుకుని ఆ దేవుడితో ఉండడానికి అవకాశాన్ని కల్పించడానికి ఇంత గొప్ప వెల చెల్లించాడు యేసయ్య. ఎందుకంటే వీళ్ళు దిగజారుస్తారు, డౌన్ చేస్తారు. స్తోత్రం చెప్పండి. ఈ రోజన్నా దేవుడు మీ కళ్ళు తెరిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని వాక్యాలు చూపించాను, పెద్దానికి చూపిస్తున్నా అంటే చాలా ఉన్నాయి, 2-3 అన్న సాక్షులుగా చూపిస్తున్నా. సదాకాలం మనం ప్రభుతో ఉందుము, దేహమును విడిచిపెట్టి వెళ్ళి ప్రభుతో నివసించడానికి ఇష్టపడుతున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మెరిమలి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? పరలోకం వెళ్ళాలని ఉంటానంటున్నాయా, ప్రభుతో ఉంటామంటున్నాయా? చెప్పాలి. మరి మీరు ప్రభు ద్వారా పరలోకం వెళ్తే చాలయ్యా, నరకం తప్పితే చాలయ్యా అంటే వాగ్దానం దేశం చాలయ్యా, కానాన్ దేశం చాలయ్యా అన్న టీమా? లేకపోతే నా బాధల కష్టాలు పోతే చాలయ్యా, నాకు ఆశీర్వాదాలు వస్తే చాలయ్యా, అనుకున్న పని అయితే చాలయ్యా, అంతవరకా? ఈ 2 కాదండి, 2 సరైనవి కాదు, పక్కన పెట్టండి. అస్సలైంది అది. మీకు ఒక విషయం చెప్పనా? స్తోత్రం. పంట వేస్తాం కదా, చేనులో పంట, ఒక ఒడ్లు గింజలు వరి విత్తారనుకుందాం, దానికి ఒక కంకి వస్తుంది. ఇలా వస్తే దానిలో 3 రకాల విత్తనాలు ఉంటాయి, తయారవుతాయి. ఒకటేమో పర్ఫెక్ట్గా తయారవుతుంది, ఒకటి సగం తయారవుద్ది, పీల గింజలాగా అవుద్ది, ఒకటేమో తప్పల్లాగా ఉంటుంది, అందులో ఏముండదు. చూస్తే అన్నీ ఒకే కంకులో ఉంటాయి. మళ్ళీ ఎందుకు ఇలా అయింది అంటే, ఆ మేని విత్తనం ఏదైతుందో దానిలో ఉన్నటువంటి సారాన్ని ఒకటి పుల్లుగా గుంజుకుంది. ఆ పుల్లుగా గుంజుకున్నదేమో పరిపూర్ణంగా తయారైంది. ఒకటి సగం చాలే అని సగం గుంజి ఆగింది, అది సగం పీల గింజ అయింది. ఇంకోటి ఆ కంకిలో ఉంటే చాలే, గుంజేది ఏముంది, అది వస్తేంటి మనకు రాపోతేంటి, అందులో ఉంది, అది చచ్చిపోయేదాకా ఆఖరి తప్పలాగా ఉంది. ఇలా పెట్టినప్పుడు ఫస్ట్ అసలైన బరువు ఉన్నది దగ్గర ఇక్కడే ఉంటుంది, సగం ఉన్నది పీలకు ఉన్నది సగం దూరం వెళ్ళిపడుద్ది, తప్పలాగా ఉంది అక్కడికి వెళ్ళిపడుద్ది. అంటే నువ్వు ఇది దేవుడైతే నువ్వు అక్కడ పడి ఉంటావు, ఈయన ఎక్కడ పడి ఉంటాడు, ఈయన దేవుడి దగ్గర ఉంటాడు. ఎంతమందికి అర్థమైందండి? స్తోత్రం చెప్పండి అందరూ. ఇప్పుడు మరి దేవుడు అంతా పీల్చేస్తున్నావా, లేకపోతే దేవుడిని అడ్డం పెట్టుకుని నువ్వు అనుకున్నదంతా జరిగించాలనుకుంటున్నావా? ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారు మీరు. ఈ సత్యాన్ని మళ్ళీ ప్రకటిస్తున్నాను, మళ్ళీ ఒకసారి గ్రహించండి. ఈ రోజైనా సరైన దారికి రండి. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ నివసించాలి? సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. అందరూ ఒకసారి చెప్పండి, సదాకాలం ప్రభుతో కూడా ఉందుమని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా.
మీకు అర్థం కావడం ఒక చిన్న మాట చెప్తానండి, జాగ్రత్తగా గ్రహించాలి. ఒక అమ్మాయికి పెళ్ళయిందండి. పెళ్ళైతే అత్తగారింటికి వచ్చేసింది. ఆ కొత్త పెళ్లి కొడుకు భర్త ఇంటికి రాగానే ఆమెను ఏం చేశాడు తెలుసా, ఒక పెద్ద బీరువా ఓపెన్ చేశాడు. దాని నిండా కట్టల డబ్బులు ఉన్నాయి. చూపించాడు, ఈ డబ్బులన్నీ నీకే తీసుకున్నాడు. అప్పుడు పెళ్లి కూతురు ఏమనుకుంటుంది, అబ్బా భలే భర్త దొరికాడు రమ్మని అనుకుంది. స్తోత్రం. ఇంకో బీరువా ఓపెన్ చేశాడు. దాని నిండా పుల్లు నగలు డైమండ్స్ ఉన్నాయి. చూపించాడు, ఇవన్నీ నీకే తీసుకున్నాడు. అబ్బాబ్బా కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంకేక. అబ్బా ఏం దొరికాడు అనుకుంది. ఆడు తీసుకెళ్ళాడు, చూపించాడు. ఇదిగో ఈ కనబడుతున్న ఈ పొలాలు ఎన్ని 100 ఉన్నాయో 1000 ఉన్నాయో, ఎన్ని ఎకరాలు, ఇదంతా నాదే, నీ పేరు మీద రాసి ఇచ్చేస్తాను, సంతకం పెట్టి ఇచ్చేసాడండి దెబ్బకి. అసలు అమ్మాయికి ఎలా ఉంటుందంట చెప్పండి, నిరుతో కింద పడిపోద్దా? చెప్పాలి. అబ్బా పోతే పోయింది కానీ భలే భర్త దొరికాడు నాకు అసలు అనుకుని, ఇదంతా నీకే, నీ పేరు మీద రాశాడు. అలాగే ఇల్లు నీకే రాసి ఇచ్చేసాడు. అన్ని ఇదంతా నా ఆస్తి, నన్ను చేసుకున్నందుకు ఇక అన్నీ నీకే, అనుభవించుకో, నీకు ఇచ్చేస్తున్నా, తీసుకొని అన్నీ నీ చేతికి ఇచ్చేసాడండి. అసలు ఎలా ఉంటుంది చెప్పు, సంతోషాన్ని గంతులేసేసి ఆనందానికి అవధులు అన్నీ ఇచ్చేసాక అంటున్నాడు, బాయ్ వస్తా, జన్మలో నిన్ను కలవను, వెళ్ళి వస్తానని వెళ్ళిపోయాడండి. అప్పుడు భార్య ఉంటుంది, పోతే పోయిలే పోనేలే, మనకు బోర్డు దొరికింది అనుకుంటే ఏమి నిజమైన భార్య అండి, దొంగమా? చెప్పాలి. రియల్ భార్య అని అంటావా? కాదు. నిజమైన భార్య అయితే ఏమంటుంది, ఏమండి నేను డబ్బు కోసం నిన్ను చేసుకోలేదు, పొలం కోసం నిన్ను చేసుకోలేదు, ఇల్లు కోసం నిన్ను చేసుకోలేదు, నగల కోసం నిన్ను చేసుకోలేదు, నువ్వు కావాలని నిన్ను చేసుకున్నాను, నువ్వు లేనప్పుడు ఇవన్నీ నాకెందుకండి, ఇవేమి లేకపోయినా పర్వాలేదు, నాకు నువ్వు ఉంటే చాలంటది నిజమైన భార్య అయితే. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అలాగే ఇప్పుడు మనందరూ ఎవరికాడికి నాది పెళ్లి కుమార్తె సంఘం, నాది పెళ్లి కుమార్తె సంఘం, నాది పెళ్లి కుమార్, అవును నీదే పెళ్లి కుమార్తె సంఘం. మరి పెళ్లి కుమార్తె సంఘం అయితే నీకు ఇప్పుడు ఏం కావాలి, పెళ్లి కుమారుడు కావాలి. అంతేగాని పరలోకం నీకెందుకు, ఆయన ఆస్తులు నీకెందుకు, ఆయన ఇల్లు వాకలు నీకెందుకు, ఆయనకి ఏముందో నీకెందుకు, వాటి కోసమా పెళ్లి కుమార్తె సంఘం? పెళ్లి కుమార్తె సంఘం పరలోకం కోసం కాదు, పెళ్లి కుమార్తె సంఘం పెళ్లి కుమారుని కోసం. స్తోత్రం చెప్పాలి అందరూ. గురి మాత్రం పెళ్లి కుమారుడు లేకుండా పరలోకాన్ని గురి పెట్టుకున్న పెళ్లి కుమార్తె సంఘం అంటే ఎలా అవుద్దంటే, పొలం దొరికితే సార్, ఇల్లు దొరికితే సార్ అన్నట్టు ఉంది. ఇక స్తోత్రం చెప్పడం మళ్ళీ ఒకసారి. ఈరోజు నిజంగా నువ్వు పెళ్లి కుమార్తె సంఘం అయితే నీకేం కావాలమ్మా? ఆయన ఇల్లైన పరలోకం కావాలా? ఆయనే కావాలా? గట్టిగా చెప్పాలి అందరూ. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా? ఆయన ఇల్లు కావాలా? ఆయనే కావాలా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు మనకి దేవుడే కావాలి అనేది రియల్ క్యాండిడేట్. ఇంకొక విషయం కూడా చెప్తానండి, అందరూ కూడా గ్రహించాలి. ఈరోజు నేను ఈ విజయవాడకు వచ్చానండి, హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చాను. ఎవరైనా నన్ను అడిగితే పాస్టర్ గారు ఎక్కడున్నారంటే విజయవాడలో ఉన్నానని చెప్తున్నాను. అమ్మ అందరూ కూర్చోండి, జాగ్రత్త వినండి, ముగిస్తా. దేవుని పోగొట్టుకుంటే మీ లైఫ్ పోయినట్టుగా, జాగ్రత్త. హల్లెలూయా, స్తోత్రం. అందరూ ఎక్కడున్నారు పాస్టర్ గారు అంటే విజయవాడలో ఉన్నానని చెప్తున్నాను. నిజంగానే విజయవాడలో ఉన్నా. నేను ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వచ్చాను? విజయవాడకు వచ్చాను. నేను విజయవాడకు వచ్చాను, విజయవాడలో ఉన్నాను. నిజంగా నేను విజయవాడకు వచ్చింది విజయవాడ కొరకు వచ్చానా, విజయవాడ కొరకు రాలా. ఈరోజు ఇక్కడ కోటాలు ఉన్నాయి కాబట్టి ఈ కోటాల కొరకు నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ ఈ కోటాలే లేకపోతే ఈరోజు విజయవాడ రావాల్సిన అవసరం నాకు లేదు. చెప్పండి అందరూ గ్రహిస్తున్నారా? మనసు పెట్టి ఒకసారి చేతుల పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఈ కోటాలు లేకపోతే ఈరోజు నాకు విజయవాడ రావాల్సిన అవసరం నాకు లేదు. విజయవాడ కొరకు నేను విజయవాడ రాలేదు, ఈ కోటాల కొరకు నేను ఇక్కడికి వచ్చాను అంతే. కోటాలు విజయవాడలో కాబట్టి విజయవాడకు వచ్చా, అంతేకాని వచ్చింది విజయవాడ కానీ విజయవాడ కొరకు రాలా, కోటాల కొరకు వచ్చా. అలాగే ఇప్పుడు నేను పరలోకానికి ఎందుకు వెళ్తున్నానంటే నిజంగా పరలోకం కోసం వెళ్ళట్లా, నేను సదాకాలం ప్రభుతో కూడా ఉండాలనుకుంటున్నాను, వెడలిపోయి క్రీస్తుతో ఉండాలనుకుంటున్నాను, దేహాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఉండాలనుకుంటున్నాను. నేను ఏ ప్రభుతో ఉండాలనుకుంటున్నానో ఆ ప్రభు పరలోకంలో ఉన్నాడు కాబట్టి పరలోకానికి వెళ్తున్నానే కానీ అక్కడ ప్రభు లేకపోతే ఆ పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. స్తోత్రం చెప్పాలందరూ ఒకసారి. అర్థమైందండి పాయింట్? ఈరోజు కోటాలు లేకపోతే నాకు విజయవాడ రావాల్సిన అవసరం నాకు లేదు. అలాగే నేను ప్రభుతో ఉండాలనుకుంటున్నాను కనుక ఏ ప్రభుతో నేను ఉండాలనుకున్నాను ఆ ప్రభు పరలోకంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తాను అంతే. ఒకవేళ ప్రభు అక్కడ లేకపోతే ఆ పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు చెప్పండి, ఇన్ని రోజులు మీరేమనుకున్నారు? పరలోకం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పరలోకం కావాలో చేయొద్దండి. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రభు కావాలో చేయొద్దండి. మళ్ళీ ఒకసారి ఎత్తండి, స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అందుకే మిమ్మల్ని అస్సలైన దగ్గరికి తెచ్చా. అరణ్యములో రాలిపోయిన స్వస్థత బ్యాచ్ ఏది? ఆశీర్వాదాల బ్యాచ్. కానాన్ దేశానికి కొరకు వచ్చినటువంటి ఇంకొక బ్యాచ్ పరలోకం కొరకు వచ్చిన వాళ్ళు.
నిజంగా నేనే మీ స్వాస్థ్యం అనేటువంటి దేవుడితో ఉన్నటువంటి అస్సలైన ఉద్దేశం ఏదైతే దేవుడు పుట్టించాడో అక్కడికి ఇప్పుడు ఈ లేఖనాల ద్వారా మిమ్మల్ని రాత్రి తీసుకుని వచ్చాను. అందుకే యేసయ్య వచ్చింది మన దేవుడి దగ్గర తెచ్చుటకు, నన్ను పంపింది ఆ దేవుని మాట చెప్పి నిన్ను కూడా దేవుడి దగ్గర తెచ్చుటకు. అందుకే ఈ దేవుడి దగ్గర తెచ్చే మాటలు చెప్పాను మీకు ఇవాళ. నిజమైన దేవుని దాసుని కాబట్టి దేవుడి మాటలే చెప్తున్నాను, నా మాటలు చెప్పుకుంటా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డారా, ఇప్పుడు మీరు పరలోకం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అసలు పరలోకంతో మీకేం పని ఉంది? నువ్వు పుట్టింది దేవుడి కోసం, బ్రతికేది దేవుడి కోసం, చనిపోయిన దేవుడి కోసం, వెళ్ళేది దేవుడి కోసం. పాపాన్ని బట్టి దూరమని నేను దేవుడి దగ్గర తేవడానికి యేసయ్య వచ్చి చచ్చిపోయి తిరిగి లేచాడు. సువార్త అయినా, కూటమైన, సంఘమైన, ఆత్మైన, వాక్యమైన అన్ని దేవుడి దగ్గర నేను తేవడానికి, అలా తెచ్చి నిన్ను సిద్ధపరిచి నిన్ను రాకల్లో వచ్చి ఆ సదాకాలం దేవుడితో ఉండడానికి నేను తీసుకువెళ్తున్నాడు. అలా వెళ్తున్నా నీవు ఇప్పుడు ఏం చేస్తున్నావు? ప్రభుతో కూడా ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఏ ప్రభుతో నువ్వు ఉండాలనుకున్నావో ఆ ప్రభుతో ఉండడానికి మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ కొరకు యేసయ్య. అప్పుడు ఆ ప్రభుతో కూడా ఉండ నువ్వు అంతా తయారైతే అప్పుడు నేను తీసుకెళ్ళి ఆ ప్రభుతో ఉంచుతారు. ఏ ప్రభుతో ఉండాలని నువ్వు అనుకున్నావో ఆ ప్రభు ఆ పరలోకంలో ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్తున్నావు, అంతవరకే. కానీ అక్కడ ఆ ప్రభు లేకపోతే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం మనకి లేదు. ఈరోజు దాకా మనం ఏమనుకున్నాం? ప్రభుని పరలోకం వెళ్ళడానికి వాడుకుంటున్నాం మనం. ఎట్లయినా యేసయ్య నన్ను పరలోకం తీసుకెళ్ళాయా సాలయ్య అంటున్నాం మనం. అసలు ఎంత తేడా ఉందండి. మీకు అర్థమైతే దేవుడు మీరు ధన్యులండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఎక్కువ సమయం చెప్పలే, ముగించేస్తా. నాకు ఎక్కువ సమయం ఇచ్చారు వాళ్ళు, అయినా నేను త్వరగా ముగించేస్తా. మీకు ఏం బాధ లేదు. మొత్తాన్ని మీరు దేవుడి దగ్గరికి వెళ్తే చాలు. స్తోత్రం. ఓకే, ఇప్పుడు ఇన్ని మాటలు మీకు తెలియజేశారండి. చెప్పండి యేసయ్య యొక్క ప్రార్థన. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఒకటే మొక్క, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించి వీళ్ళందరూ నాతో కూడా ఉండవాలని అన్నటువంటి ఆ ఒక్క మొక్క చెప్తాను ఎంతసేపు. స్తోత్రం. సరే, ఇప్పుడిక దేవుని కోసం పుట్టాం, దేవుడికి దూరం అయ్యాం పాపాన్ని బట్టి, యేసయ్య ద్వారా దేవుడి దగ్గరికి తేబడ్డాం. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం, ఆ దేవుడితో బ్రతకాలనుకుంటున్నాం. ఇంతవరకు వచ్చాం మనం ఇప్పుడు వాక్యంలో. ఇప్పుడు ఇక మనం ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ దేవుడితో సదాకాలం బ్రతకాలనుకుంటున్నామో ఆ దేవుడు ఎవరు, ఎలాంటి వారు, ఎలా ఉంటారు అవన్నీ ముందు తెలుసుకోవాలి. మరి తెలియకుండా వీళ్ళు ఎలా ఉంటారు? స్తోత్రం. ఎవరితో ఉండబోతున్నామో ఇప్పుడు ఆయన గురించి తెలుసుకోబోతున్నాం మనం. ఇక స్తోత్రం చెప్పడం ఒకసారి ఇది కూడా తెలియజేసి ముగిస్తా. హల్లెలూయా, స్తోత్రం. చదువునైనా మనం ఉండబోతున్నటువంటి ఆ మహిమగల దేవుడు ఎవరు అంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి, జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు శరీరధారికి వచ్చి సిలువలో మరణించాడు. సిలువలో మరణించినప్పుడు ఆయన ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు, కరుణగల దేవుడు, కృపగల దేవుడు, కృపకు ఆధారమైన దేవుడు, పాపి అయిన నీయందు ఇవన్నీ చూపించి నీ కోసం బలియాగమై లోకములో ఉండి సంఘంలో తేవడానికి, లోకానికి సంఘానికి మధ్యలో క్రీస్తు బలియాగమయ్యాడు. ఇప్పుడు సంఘమును అక్కడ దేవుడి దగ్గర చేర్చడానికి ఆ సంఘమునకు దేవుడికి మధ్యలో మధ్యవర్తిగా, విజ్ఞాపన చేయవాడిగా యేసుక్రీస్తు నిలబడ్డాడు. ఆ మహిమలో ఉన్న యేసయ్య ఎవరంటే పరలోకంలో తండ్రి దగ్గర ఉన్న యేసయ్య, మహిమలో ఉన్న యేసయ్య. ఇక్కడ సిలువలో ఉన్న యేసయ్యకి ఆ మహిమలో ఉన్న యేసయ్యకి తేడా ఉంది. స్తోత్రం. సిలువలో ఉన్న యేసయ్య ప్రేమ గల యేసు, జాలి గల యేసు, దయగల యేసు, కరుణ కృప గల యేసు. కానీ మహిమలో ఉన్న యేసు అలాంటి యేసు కాదు. అలా అయితే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని నరకంలో వేయలేడిక. జాలితో రండ్రా బాబు, ప్రేమతో రండ్రా బాబు అనాలి. గెట్అవుట్ అనలేడుగా. మరి స్తోత్రం. తీర్పు తీర్చలేడుగా. అందుకే మహిమలో ఉన్న యేసు మామూలు యేసు కాదు. అందుకే చూడండి, లోకంలో సిలువలో వేయబడిన యేసు ప్రేమగల, జాలిగల, రక్తం ప్రాణం పెట్టిన యేసు అయితే ఇప్పుడు సంఘం మధ్యలో సంచరించే యేసు మహిమగల యేసు. ప్రకటన గ్రంథం చదువుతాం, యోహానికి ఒక స్వరం వినబడింది. ఏంటని వెనక్కి తిరిగి చూశాడు. 7 దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్నటువంటి యేసుక్రీస్తుని ఆయన చూశాడు. ఆ యేసు ఎలా ఉన్నాడు తెలుసా? ఆయన కన్నులు అగ్నిజ్వాలలాగా ఉన్నాయి. ఆయన ముఖం మహాసూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆ నోట్లోకి వెళ్ళి వాడిగల ఖడ్గం ఒకటి బయలు వెళ్తూ ఉంది. ఆయన ఛాతిన బంగారు దట్టి కట్టుకుని ఉన్నాడు. ఆ తల వెంట్రుకు తెల్లని ఉన్నిని పోలినటువంటి మహాజ్ఞానిని చూపిస్తామని ఆయన పాదం వరకు దిగినటువంటి యాజకత్వం అంగిని ధరించుకున్నాడు. ఆయన పాదములు అగ్గిలో పుట్టవేయబడిన అపరంజిని పోరి ఉన్నాయి. ఆయన చూడగానే సచ్చిన వాడులాగా పడిపోయాడు. శరీరధారికి ఉన్న యేసయ్య శిష్యుడుగా ఉన్నప్పుడు యేసయ్య రొమ్మున అనుకున్న ఇదే శిష్యుడు అదే యేసయ్య మహిమలో చూసేసరికి సచ్చినోళ్ళగా పడిపోయాడు. అంటే ఈయన దగ్గర ఉన్నట్టు ఆయన దగ్గర నీ ఆటలు సాగవని చెప్తున్నాడు ఇక్కడ. స్తోత్రం. జాలి గల యేసయ్య అయితే
ప్రేమగల యేసయ్య అయితే నువ్వెన్ని తప్పులన్నా చేస్తావు, చేసి ప్రభా జాలి చూపించయ్యా, దయ చూపించయ్యా, క్షమించయ్యా అంటావు. అందుకే మీకు ఎంతసేపు ఏం తెలిసిందంటే నా యేసయ్య క్షమించే దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, ఎన్ని తప్పులను చేసుకోవచ్చు, క్షమించేస్తాడనని మీరు ఈ టైపులో జీవిస్తున్నారు. మహిమలో ఉన్న యేసు దగ్గర ఇలాంటి సాగవని తెలుసుకోండి, అప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. చదవండి. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న యేసు, ఇప్పుడు మనం రక్షించిన యేసు, శిలువలో ఉన్న యేసయ్య. ఓకే, ఇప్పుడు ఇక మనం వెళ్ళబోతున్న యేసు, మనం ఉండబోతున్న యేసు. హల్లెలూయా. ఎవరు ఎలా ఉన్నారు? ఒక వాక్యం చదువునైనా 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. మనం వెళ్ళి ఉండబోయే యేసయ్య ఎలా ఉంటాడో ఒకసారి విందాం. సమీపింపరాని తేజస్సులో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు, ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు, ఎవడును చూడనేరడు. చెప్పండి, ఇప్పుడు యేసుక్రీస్తుని చూడగలవా? యేసుక్రీస్తు దగ్గరికి చేరగలవా? యేసుక్రీస్తు ఉండగలవా? అంటే మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడు చూడనేరడు, ఎవడు సమీపింపజాలడు. ఆయన మాత్రమే తేజస్సులో మహిమలో నివాసం చేయుచున్నాడు. ఆయనతో ఎవడు నివసింపలేడు. అట్ట ఈరోజు దేవుడి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? దేవుని చూడడానికి కూడా నువ్వు అర్హుడు కాదు, అర్హురాలు కాదు. అంతేకాదు, చూస్తే ఏమవుతారో తెలుసా? ఒకసారి విని నాయన చదువు. నిర్గమకాండము 33వ అధ్యాయం 20వ వచనం. చూస్తే ఏమవుద్దో చూద్దాం. నిర్గమకాండం 33:20. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడనెను, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడనెను. చూస్తే బ్రతుకుతావా, చచ్చిపోతావా? అంటే దేవుడి ముందర నువ్వెంత ఏమనుకున్నారు? దేవుడు అంటే బొమ్మ అనుకున్నారా? ఆటలాడుకునే వస్తువు అనుకున్నారా? ఇవాళ దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, లెక్క లేదు. ఎవరు ఇష్టం వచ్చేట వాళ్ళు దేవుడి పేరట ఇష్టవిడిగా బతికేస్తున్నారు. ఏమనుకుంటారు దేవుడు అంటే? ఒకసారి గ్రహించుకోండి. అందుకే రాసింది, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించి అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడను ఆయన చూడలేదు, ఎవడను చూడనేరడు. ఒకవేళ ఎవడను నన్ను చూస్తే బ్రతకడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఉన్నారు, మహిమ గల దేవుడు. ఆ దేవుడితో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళడం అంత ఈజీయా? చెప్పాలి. ఇప్పుడు ఆ దేవుడిని చూసి నువ్వు ఉండగలవా? చూస్తే చచ్చిపోతావు. సమీపించగలవా? దగ్గరికి వెళ్ళగలవా? వెళ్తే చచ్చిపోతావు. ఆ దేవుడి దగ్గర ఉండగలవా? ఉండలేవు, నువ్వు చచ్చిపోతావు. అంటే ఈరోజు దేవుడి స్టాండర్డ్ ఏంటి, నీ స్టాండర్డ్ ఏంటి? దేవుడు ఏంటి, నువ్వేంటి? అసలు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి నువ్వు అర్హుడువా? దేవుని చూడడానికి నువ్వు అర్హుడువా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి అర్హుడువా, అర్హురాలువా? ఆ శక్తి నీకుందా? ఆ సామర్థ్యం నీకుందా? ఆ యోగ్యత నీకుందా? ఆ పవర్ నీకుందా? అసలు నువ్వు ఎంత? చూస్తేనే తప్పని చచ్చిపోతావు అక్కడ. ఈరోజు దాకా ఇలాంటి వేసే మీకు కనబడలేదు అనుకుంటా. వాక్యాల్లోనే చదివించేగా అలా ఉన్నాడు అని. ఈ దేవుడితో ఉండడానికి వెళ్ళబోతున్నాం మనం. అమ్మో, ఎలా? చూస్తేనే చచ్చిపోతానుగా, సమీపించలేనుగా. మట్టి మధ్యాహ్నం సూర్యుని నువ్వు చూడగలవా? సూర్యునే చూడలేకపోతే దేవుడిని ఎలా చూడగలుగుతావు? నేను సూర్యమండలం పెడితే ఉంటావా? మాడిపోతుంది. అప్పటికి ఇక్కడ యాసకాలం ఎండకే మాడిపోతున్నాను, నీకు అక్కడికి ఎక్కడ వెళ్తావు? స్తోత్రం. మరి దేవుడు అంటే ఏమనుకున్నావు? ఎవడు సమీపింపరాని తేజస్సు, తేజస్సు అంటే మహిమ, ఎవడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నాడు. ఆయన తప్ప ఎవడు, ఏ దూతలు కానీ ఏ మనిషి కానీ వసించలేనటువంటి అంత హై లెవెల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు దేవుడు. ఆ స్థితిలో నీవు ఉండాలని దేవుడు కోరాడు నీ విషయంలో. ఇది అసలు దేవుని సంకల్పం. ఇది తన హృదయంలో పెట్టుకుని నిన్ను పుట్టించాడు. ఇది తన హృదయంలో పెట్టుకుని నేను రక్షించాడు. ఇది తన హృదయంలో పెట్టుకుని నేను సంఘాన్ని స్థాపించాడు. ఇది తన హృదయంలో పెట్టుకుని దేవుడే మానవుడికి వచ్చి శిలువలో బలియాగమే రక్తం ప్రాణం అర్పించి చచ్చిపోయి తిరిగి లేచి ఆత్మను పంపి ఇంత విలువైన సువార్త నీకు ప్రకటించి ఇంత చేసేది ఆఫ్టర్ 4 రోజులు ఉండిపోయే స్వస్థత కోసమో, ఒక పూట కూటి కోసమో, ఒక బట్ట మొక్క కోసమో, ఏదో జస్ట్ పరలోకం కోసమో కాదు. ఇంత గొప్ప దేవుడితో నీవు ఉండడానికి. ఎంత దిగజారిపోతున్నారండి. ఎంత గొప్ప స్థానం నీకు ఇస్తానంటే దేవుడు. నకిలీ నామకార్థం ఎక్కువైపోయి ఇలా డౌన్ అయిపోతుంది. మొదటి శతాబ్దంలో ఉన్న వాక్యాలు ఇవే, మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలు ఇవే, మొదటి శతాబ్దంలో ఉన్న అపోస్తులు, సువార్తలు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు, వాళ్ళ పరిచయం ఇదే. మొదటి శతాబ్దంలో విశ్వాసులు వీళ్ళే. అందుకే అది అంతమైపోలా. ఇప్పుడు కూడా ఉంది నడుస్తూనే ఉంది. స్తోత్రం.
చెప్పండి, మన దేవుడు ఎవరు? సమీపింపజాలం. అంటే నువ్వు సమీపించలేవు, చూడలేవు, ఉండలేవు. చూడలేని నిన్ను, సమీపించలేని నిన్ను, ఆయనతో ఉండడానికి కూడా పనికిరాని నిన్ను దేవుడు ఏమని చెప్పాడు? నన్ను చూడడానికి పనికిరప్ప, నా దగ్గర రావడం పనికిరప్ప, నాతో ఉండడానికి పనికిరప్ప అన్నాడా? ఆ పోనాల్సిన అవసరం ఏందో, నువ్వు రమ్మన్నా రాలేము మేము ఇక్కడ. అలాంటి అనర్హులుగా ఉన్నటువంటి మనందరి గురించి దేవుడు ఏమాలోచించాడు తెలుసా? చూడడానికి పనికిరాని నిన్ను, నన్ను సమీపించడానికి పనికిరాని నిన్ను, నాతో ఉండడానికి పనికిరాని నిన్ను నాతో కూడా ఉండేవాడుగా తయారు చేయాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడి పని మామూలు పని అండి. దేవుడు చేసే పని ఇదండి. ఒక్కొక్క మనిషిని ఇలా తయారు చేస్తున్నాడండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందమ్మా? అందుకే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో నివాసం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. దేవుడే మనందరినీ అలా సిద్ధపరచును గాక. సరే, సమయం తక్కువగా త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా చదివిన హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28, 27, 28 వచ్చిన చదవండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందరూ నోడితే చెప్పండి, మన దేవుడు. దేవుళ్ళు అనబడిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కానీ మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ దేవుడితో నివసించడానికి వెళ్ళబోతున్నాం మనం. చెప్పండి, ఎవరితో? ఈయనే మహిమ గల దేవుడు, ఈయనే తండ్రి వద్దకు చేరిన దేవుడు. ఈ దేవుడితో సదాకాలం ఉండడానికి వెళ్ళబోతున్నారు మీరందరూ. అగ్నితో చెలగాటలాడకండి. ఈ దేవుడి ఇదని తెలిస్తే అప్పుడు వినయ భయభక్తులతో ఆయనకి ప్రీతికరమైన సేవ చేస్తాం. స్తోత్రం. భయం లేకుండా ఉండవు, అహంకారం గర్వంతో అవిధేయతతో ఉండవు. దేవుడికి వినయం చూపిస్తావు, విధేయత చూపిస్తావు. దేవా నువ్వేదంటే అదే, నీ మాటే నా మాట, నీ చిత్తమే నా చిత్తం, నువ్వేదంటే అదే అంతే. మళ్ళీ దానికి మారు మాట లేదు. ఇక ఇవాళ రేపు దేవుడు అంటే లెక్కలేదు. దేవుడు వాక్యం అన్నా, దేవుని సేవకుడన్నా, సంఘం అన్నా లెక్కలేని పరిస్థితి. కారణం దేవుడు ఎవరో నువ్వు ఎరగక. ఎరిగింది మాత్రం ఒకటే, నా దేవుడు ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, క్షమించే దేవుడు. ఎన్ని తప్పులన్నా చేసుకుని వెళ్తే సార్ క్షమించేస్తాడు అనుకున్నవే, కానీ దహించు అగ్ని దేవుడు అని తెలిస్తే ఆడతావా, కదులుతావా? స్తోత్రం. అందుకే ఈ సత్యాన్ని గ్రహించండి. లోకంలో ఉన్న సిలువలో ఉండి లోకం నుండి సంఘంలో తెచ్చి యేసయ్య, సిలువలో ఉన్న యేసు జాలిగల దేవుడైతే, సంఘంలో ఉండే దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు ఈ దహించు అగ్నిన మహిమగల దేవుడు. ఈ దేవుడితో ఉండడానికి వెళ్ళబోతున్నాం మీరందరూ. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా చెప్పండి. మన దేవుడు ఎవరు? సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రం వసించి అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడైనా చూడలేదు, చూడనేరడు అలాంటి దేవుడు. అలాగే మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఈ దేవుడితో ఉండడానికి వెళ్ళబోతున్నారండి మీరు. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారండి? అమ్మో అట్లయితే వద్దులు అంటారా? ఇక అది వద్దంటే మరి పోయేది అక్కడికే, అగ్ని గుండానికే. స్తోత్రం. హల్లెలూయా. అగ్నిగుండం అనే దాంట్లో ఎవరు ఉంటారంటే సైతాన్ ఉంటారు. పరలోకం అనే దాంట్లో ఎవరు ఉంటారంటే దేవుడు ఉంటారు. ఇక్కడ మూల సత్యాలు పరలోకం నరకాలు కాదు, సైతాను దేవుడు, సైతాన్ దేవుడు, అది మూలాలు. అర్థమవుతుంది మీ అందరికీ? నరకంలో సైతాన్ ఉంటారు, పరలోకంలో దేవుడు ఉంటారు. అసలు సత్యాలు ఏంటి? నరక పరలోకాలు కాదు. సైతానా దేవుడా, సైతానా దేవుడా, సాతాను సంతానమా దేవుని సంతానమా, సైతాని పిల్లలా దేవుడి పిల్లలా. అక్కడ మూలాలు సైతానా దేవుడు అన్నదే లెక్క, అంతేకాని నరక పరలోకాలు కాదు లెక్క. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరు? దహించు అగ్ని, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రం వసించి అమరత్వం గల మహిమ గల దేవుడు. ఈ దేవుడితో ఉండడానికి మనం వెళ్ళబోతున్నాం. సిద్ధపడండి అందరం. అలా నిన్ను సిద్ధపరచేవాడు దేవుడే. హల్లెలూయా. స్తోత్రం. ఆ దేవుడితో ఉండాలంటే ఎలా? అందుకోసం దేవుడు ఒక్క వాక్యం నుండి కొన్ని వాక్యాలు కూడా చూపిస్తాను. తొందరగా చదివినైనా యెషయా గ్రంథం 33వ అధ్యాయము 14-15 వచ్చినా చదవండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 14-15 వచ్చినాలు. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? సవాల్ చేస్తున్నారు ఇక్కడ, ప్రశ్న మార్క్.
క్వశ్చన్ మార్క్ ఏముందమ్మా? మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఉన్నాడు ఎవరన్నా? అలాగని మరి తప్పించుకుని పోతావా? అక్కడే ఉండడానికి వెళ్ళాలా? దేవుడు ప్రార్థనది. దేవుడు మనం తెచ్చేది అక్కడికి, రాకళ్ళు వచ్చి తీసుకెళ్ళేది అక్కడికి, చచ్చిపోయి తిరిగి లేచింది అందుకు, పుట్టించింది అందుకు. ఆ దేవుడితో ఉండడానికి ఇదంతా చేశారు. ఇప్పుడు అన్నాడు నిత్యము దహించు అగ్నితో, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? ఎవరు దేవుని చూడగలడు? ఎవడు చూడనేరడు, చూడజాలడు, చూచి బ్రతకడు. ఎవడు సమీపించగలడు? ఎవడు సమీపించలేడు. ఎవడు నివసింపగలడు? ఎవరు నివసింపలేరు. అయితే ఈరోజు మానవులరా మన పరిస్థితి చూడండి. దేవుణ్ణి చూడజాలము, దేవుని సమీపింపజాలము, దేవునితో నివసింపజాలం. అలాగని దేవుడు తోసేటిలా, ఆ దేవుడితో ఉండడానికే దేవుడిని నేర్పరచుకున్నాడు. అర్హత లేని అయోగ్యులమైన మనకెంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడంటే ఎంత కృతజ్ఞత చెల్లించాలి, ఎంత లోబడాలి, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే నీ బతికి ఇంకేముంది ఇక? స్తోత్రం. అందుకన్నాడు మనలో ఎవడు నిత్యము దహించగ్నితో నివసింపగలడు. ఎవరు నివసిస్తాడైనా చదువు. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును. నీతిని అనుసరించి. ఆ దేవుడితో నివసించాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. నీతిని అనుసరించాలి. చదువు. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, అత్యయను మాట వినకుండా చెవులను మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఉన్నత స్థలమున నివసించంటే దేవుడు ఉన్న దగ్గర ఉంటాడు. స్తోత్రం. అది నువ్వు ఉండాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది అక్కడికి. అందుకు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు నీతిని అనుసరించి నడవాలి, యథార్థమైన హృదయాన్ని కలిగి ఉండాలి, చెడుతనాన్ని, పాపాన్ని, స్వార్థాన్ని ఉపేక్షించాలి. ఇలాగ నువ్వు దేవుడిలాగా అనేవలే నువ్వు తయారైతే అప్పుడు అక్కడ ఉండడానికి పనికి వస్తావు. స్తోత్రం. మరొక వాక్యం కూడా చదవండి, తర్వాత ఎలా తయారవ్వాలో కూడా చెప్పి నేను ముగిస్తా. 15వ కీర్తన మొదటి అధ్యాయము, 15వ కీర్తనలో 15వ కీర్తన మొదటి వచ్చిన చదవండి. 15వ కీర్తన మొదటి వచ్చినండి. యెహోవా నీ గుడారములలో అతిథిగా నివసింపగలవాడెవడు? ఓకే, అక్కడ తెలుగు బైబిల్లో అతిథి అనే మాట ఉంది, ట్రాన్స్లేషన్లో తప్పు ఉంది. అక్కడ యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడు ఎవడు? అక్కడ అతిథులు ఎవరు ఉండరు, గెస్టులు ఉండరు, ఇల్లు వచ్చేది ఏమి ఉండదు, వెళ్తే అటేగా. స్తోత్రం. యెహోవా నీ గుడారములో నివసింపదగిన వాడు ఎవడు? చదువునైనా. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? సైతాన్ గాడు ఇక్కడికి వెళ్దాం అనుకున్నాడు కానీ అవుట్ అయిపోయాడు. కానీ అక్కడికి నువ్వు వెళ్ళాలని దేవుడు అంటున్నాడు, నువ్వేమి వెళ్ళలేకపోతున్నావు. ఆయనకి అవకాశం లేదు, నేను పోతానన్నాడు. నీకు అవకాశం ఉన్నా నేను రాని అంటున్నావు. మరి ఇది గొడవ. సైతానికేమో అక్కడికి వెళ్ళే అవకాశాలు లేవు, ఇవ్వలా దేవుడు. అయినా నేను వెళ్తాను ఆడు కింద పడ్డాడు. దేవుడేమో నిన్ను అందుకే పుట్టించానమ్మా, నీ కోసం రమ్మంటే నేను రాలేనులే పర్లోకి నీ ఇక్కడ కూర్చుండ సాలి అంటున్నావు నువ్వు. ఇక మన యెహోవా నీ గుడారములో నీతో కలిసి నివసింపదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధమైన పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? నీ ఉన్నటువంటి ఆ మహోన్నతమైన స్థలంలో నివసింపదగిన వాడెవడంటే అలాంటి వాడిని తయారు చేయడమే ఇప్పుడు ఈరోజు దేవుడి పని. ఆమేన్. ఎవడు అంటే ఇప్పుడు నువ్వు చెప్పాలి జవాబు. ప్రభువా నిత్యము దహించు నీతో నేను నివసించాలనుకుంటున్నా, నిత్యము కాల్చే నీతో నేను నివసించాలనుకుంటున్నా, నీ గుడారములో నీతో కలిసి నేను నివసించాలనుకుంటున్నా, ఆ పరిశుద్ధ పర్వతం మీద నీతో కలిసి నేను నివసించాలనుకుంటున్నా, ఆ మహోన్నతమైన స్థలం మీద నీతో కలిసి నేను నివసించాలనుకుంటున్నాను ప్రభువా. అందుకు ఇదిగో నా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను, నన్ను అలా సిద్ధపరచని నువ్వు ప్రార్థన చేయి. దేవుని ప్రార్థన నీ ప్రార్థన ఇప్పుడు ఒకటవుతుంది. దేవుని యొక్క కార్యము అర్పించిన నీ జీవితం నెరవేరుతుంది. స్తోత్రం. ఎప్పుడైనా మన జీవితంలో ప్రార్థన చేసి ఉంటామండి? అసలు మన జీవితానికి గురి ఉందండి? లేఖనాలని నేను చెప్తున్నాయి, ఎక్కడ నివసించాలని చెప్తున్నాయి? దేవునితో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు అక్కడ కూడా చెప్తున్నాడు, ఆ దేవుడితో నివసించాలంటే ఏం చేయాలో చెప్తున్నారు. ఏం చేయాలనైనా? యథార్థమైన ప్రవర్తన కలిగి. ప్రవర్తన ఎలా ఉండాలి? యథార్థ హృదయాలు, యథార్థ ప్రవర్తనలు, నీతిని అనుసరించిన జీవితాలు, పరిశుద్ధమైన జీవితాలు. ఇవన్నీ ఎందుకు? దేవునితో నివసించడానికి, పరలోకం వెళ్ళడానికి కాదు. స్తోత్రం. మనమేమనుకున్నాం, మారుమనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నానండి, ఇక చచ్చిపోయాక చర్చికి వెళ్ళి భక్తి చేసుకోవాలి, పరలోకం వెళ్ళిపోతా. ఎలా వెళ్తావమ్మా? బాప్తిసం తీసుకున్నాక వెళ్తా. ఇక అంతేగా మనం ఈ బండ గుర్తు పెట్టుకున్నాం.
తీసుకోలేదా బాప్తిసం? అమ్మ తీసుకోకుండా చచ్చిపోయాడా? అయ్యో భలే పని అయింది. నేను తీసుకున్నా, చచ్చిపోయినా సరే వెళ్తాయిగా అంటే తీసుకున్న దాని మీద కూర్చునిపోయారు మీరు అందరుగా. తీసుకున్నాగా వెళ్తాలేక, అది మీ మూఢనమ్మకం, మీ బండ గుర్తు. అలా లేదండి. ఆ దేవుడితో కూడా నీవు ఉండాలి అంటే ముందు ఆ దేవుడు ఎవరో మీకు తెలియజేశాను. ఆ దేవుడితో ఉండాలంటే మీరు ఆ దేవుడు లాగా తయారవ్వాలి. స్తోత్రం. చెప్తాను, గ్రహించండి. వెలుగు వెలుగుతో కలుస్తుంది, కానీ వెలుగు చీకటి కలవదు. హల్లెలూయా, స్తోత్రం. అలాగే పరిశుద్ధత పరిశుద్ధత కలుస్తుంది, కానీ పాపము పరిశుద్ధత కలిసి ఉండవు. నీతి నీతితో కలుస్తుంది, కానీ నీతి దుర్నీతి కలిసి ఉండవు. సత్యము సత్యంతో కలుస్తుంది, కానీ సత్యము అబద్ధం కలిసి ఉండవు. అలాంటప్పుడు ఆ దేవుడితో కూడా నీవు ఉండాలంటే ఆ దేవుడు ఎలా ఉన్నారో అలా నువ్వు తయారైతేనే అప్పుడు ఆ దేవుడితో ఉండడానికి పనికి వస్తావు. ఇది సిద్ధపాటు. ఇప్పుడు ఇక నెక్స్ట్ స్తోత్రం. ఎలా సిద్ధపడాలి నువ్వు ఇప్పుడు? ఏ దేవుడితో ఉండబోతున్నావు దేవుడిని పరిచయం చేశా. ఆ దేవుడితో ఉండడానికి నువ్వు ఎలా తయారవ్వాలో చెప్తున్నాను ఇంకా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్పాడు, నేను పరిశుద్ధుడను గనక మీరును నా వలే పరిశుద్ధులై ఉండుడి. ఎంత 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 అయితే అంత దేవుడు అంత. ఆయన ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధం మనకు ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 4వ కీర్తన 4వ వచనం కూడా చదువుతాం. భయము నొంది పాపము చేయకుడి అని చెప్పాడు అక్కడ. ఇక్కడ ఆయన వలే పరిశుద్ధులే ఉండుడి అని చెప్పాడు. నువ్వు పాపం చేయొద్దు, ఆయనలాగా పరిశుద్ధుడిగా ఉండు. కారణం నువ్వు దేవుని కోసం. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడడు. ఎబ్రీలో రాసింది. హల్లెలూయా, స్తోత్రం. అందుకంటున్నాడు, యథార్థ హృదయం కలిగి ఉండు, యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండు, నీతిని అనుసరించిన జీవితాన్ని కలిగి ఉండు, స్వార్థాన్ని నిన్ను ఉపేక్షించు. ఆ దేవుని కోసం ఆయనలాగా నువ్వు పరిశుద్ధుడివై, ఆయనలాగా నీతిమంతుడివై, ఆయనలాగా సత్యవంతుడివై, ఆయనలాగా నువ్వు సంపూర్ణంగా తయారైతే అప్పుడు ఆ దేవుడితో ఉండడానికి పనికి వస్తావు. అంతకంటే తక్కువ మార్పు దేవుడితో ఉండడానికి పనికి రాదు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. అదే సమయం మీరేం భయపడి బెదిరిపోకండి. ఇలా మారడానికి మీరు చేయాల్సిన అవసరం ఏమి లేదు. మిమ్మల్ని ఇలా చేయవాడు దేవుడే. మట్టిని మనిషిగా చేసిన వాడు, చచ్చిపోయి మట్టిలో కలిసిన వాడిని మళ్ళీ మహిమాశరీరంగా లేపిన వాడికి నిన్ను దేవుడిలాగా తయారు చేయడం చేత కదా? మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యం గనక దేవుడు నన్ను ఆయనలాగా చేయగలరని నమ్మండి. ఇది నమ్మకం అంటే, ఇది విశ్వాసం అంటే. ఈ నిజమైన విశ్వాసం ఉంటే, ఈ నమ్మకం ఉంటే ఇప్పుడు అలా చేసే దేవుడి చేతులు మీ జీవితాన్ని పెట్టండి. అంతేగా ఎలానా వద్దా, ఇంత నాతి ఎక్కడ వద్ది, ఇవన్నీ తీయాలా, ఇవన్నీ చేయాలా, ఎవరితో అవుద్దిలే నడవని అంటే అంతా నీవు అంతా ఇక్కడ గ్యామ్లింగ్ అంతా. నువ్వు అన్నీ చూసుకుని వేస్తున్నావు అడుగు అంతే. నీ జన్మలు అవ్వవు నువ్వు దేవుడిలాగా. నువ్వయ్యేది కాదు ఇక్కడ, దేవుడు నిన్ను చెయ్యాలి అలా. స్తోత్రం. ఎంతమందికి ఉన్నప్పుడు దేవుడికి మీద ఈ నమ్మకం ఉంటే వెనక ముందు చూడకుండా నీ జీవితాన్ని దేవుడి చేతిలో పెట్టేక అంతే. దేవా నువ్వేదంటే అది మొత్తానికి నీ కోసం నన్ను తయారు చేసుకు అంతే. ఏం చూసేది లేదు, ఎవరు ముఖం చూసేది లేదు, ఏం చూసేది లేదు వెనక ముందు ఇంకా. స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఏమంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నట్టుగా మనము కూడా ఆయన వలె పరిశుద్ధులై ఉండాలి. అప్పుడే మనం ఆయనతో కూడా ఉండడానికి పనికి వస్తాం. చదవండి, ఎలా సిద్ధపడాలి, ఎలా తయారవ్వాలో తయారీ కూడా సిద్ధపడి చెప్తాను, గ్రహించండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవండి బ్రదర్. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఎవరిలాగా ఉండడానికండి? క్రీస్తు వలె ఉండుటకు. అందరూ మాట్లాడండి. ఎవరిలాగా ఉండడానికి? నువ్వు మైకులో చెప్పాయా, నేను అడుగుతా. ఎవరిలాగా ఉండడానికి? క్రీస్తు వలె ఉండుటకు. అందరు నోరు చెప్పండి. ఎవరిలాగా ఉండాలి మనం? క్రీస్తు వలె ఉండుటకు. క్రీస్తుని నమ్ముకున్నానండి అంటే సరిపోదు, బాప్తిసం తీసుకున్నానంటే సరిపోదు. క్రీస్తుతో కూడా ఉండడానికి వెళ్ళబోతున్న ప్రతివాడు క్రీస్తులా ఉండాలని చెప్తుంది అక్కడ వాక్యం. అందుకే ఉంది, ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. ఎవరిలాగా ఉండాలమ్మా చెప్పండి. వాక్యం అదే చెప్తుంది. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు మనము క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదము అన్ని విషయముల్లో.
అంటే ఇప్పుడు ఎలా ఉండాలి? నువ్వు క్రీస్తు వలే ఉండాలి. యేసుక్రీస్తు అక్కడ పెట్టి ఆయన పక్కన నిన్ను పెడితే ఆయనలాగా నువ్వు ఉండాలి. అప్పుడు ఆయనతో ఉండాలి, నువ్వు పనికొస్తావు, అక్కడ అవుతావు సెలెక్ట్. ఆయనలాగా నువ్వు లేకపోతే రిజెక్ట్ అయిపోతావు. అక్కడ ఉండడానికి పనికిరావు ఆయనతో ఉండడానికి. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. అందుకే యేసే నమ్ముకున్నాడు సరిపోదు, నమ్ముకున్న మంచిదే. ఇప్పుడు యేసులాగా తయారవ్వడానికి నువ్వు ఎదగాలి. అందుకే 20 సంవత్సరాలు నేను ఈ సంఘంలో పెట్టారు ఇక్కడ. అందుకే సేవకుల్ని వాక్యాన్ని అన్ని ఇచ్చేది మీకు ఇక్కడ, ఆత్మనిచ్చేది. అంతేగాని ఊరినే భక్తి చేసుకుని మోక్షం పోవడానికి కాదు ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నీ పక్కన పెట్టండి, నిజత్వంలోకి రండి. అందుకే వాక్యం చెప్తుంది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు మనము క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో ఎదుగుదము. చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కరు ఎలా ఉండాలి? క్రీస్తు వలె అని చెప్పండి. క్రీస్తు వలె ఉండాలి, అప్పుడే క్రీస్తు ఉండాలి, నువ్వు పనికి వస్తావు. ఇప్పుడు ఆ క్రీస్తు స్వరూపముని యందు ఏర్పరచబడాలి. ఓకే, స్తోత్రం. నా టైం లేదు కాబట్టి ఈ వాక్యాలు వివరించలేకపోతున్నాను. ఒక్కొక్కటి మీకు పరిచయం చేసి ముందుకు వెళ్ళిపోతా, ముగిస్తా. హల్లెలూయా, స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఎఫెసీ 4:12. ఎఫెసీ 4:12 చదవండి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు చాలు అయ్యా, అందరూ వినండి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారగు వరకు మనలను తయారు చేయడానికి దేవుడు అపోస్తులు, ప్రవక్తల, సువార్త, కాపరు, బోధకులు నియమించాడు. పరిశుద్ధాత్మను పంపించారు, సంఘాన్ని పెట్టారు. ఇదంతా సంఘంలో ఒక్కొక్కరిని ఎలా తయారు చేయాలంట? క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారుగా చేయాలి. అంటే యేసుక్రీస్తు నిన్ను ఎక్కడ పెట్టి ఆయన అక్కడ పక్కన నిన్ను పెడితే ఎలా ఉండాలి? అన్నిట్లో సమానముగా. ఆయన లాంటి పరిశుద్ధత, ఆయన లాంటి నీతి, ఆయన లాంటి సత్యం, ఆయన లాంటి యథార్థత, అన్ని విషయంలో, ప్రవర్తనలో, అన్నిటిలో ఆయన వలే ఉండినట్లుగా దేవుడే నిన్ను సిద్ధపరచునుగాక. ఎలా సిద్ధపడాలని తెలుసా మీకు? ఇది బాప్తిసం తీసుకోగానే అయిపోలా. ఈ పనిలోకి వచ్చాం మనం. ఇప్పటి నుండి ఈ పని అవ్వాలి ఇక మన మీద. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి. క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమాన సంపూర్ణత గల వారిగా మనం తయారవ్వాలి. 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచ్చినాడు కూడా చదవండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రజ్వలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అందరూ వినండి, ఎలా మారుతున్నాం మనం? ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. అంటే ప్రభు పోలికలోకి మార్చబడుతున్నాము. అందరూ మారిపోయా. ఏం మారేవయ్యా? బీడీలు మానేసా, సిగరెట్లు మానేసా, తాగడం మానేసా, సినిమాలు మానేసా, తిట్టడం మానేసా, విగ్రహాలు మానేసా, మారిపోయా. ఇది ఆ మార్పు. అక్కడ అలవాట్లు మారినాయి, నువ్వు ఇంకేసేలాగా మారలా. నీ పద్ధతులు మారినాయి, నువ్వు ఇంకేసేలాగా మారలా. మారాల్సింది ఇది కాదు, అలవాట్లో పద్ధతులు కాదు, అవి పక్కన పడి ఇక్కడ ఎలా ఉండాలి? ప్రభువే ఆత్మ, ప్రభు ఆత్మ ఎక్కడుంది అక్కడ స్వతంత్రం ఉంది. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతుంది. అంటే ప్రభువుకు ఆత్మ చేత ప్రభు పోలికలోకి మార్చబడుతున్నాం. అంటే ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను మనకి ఇచ్చింది ఎందుకు? జస్ట్ అన్ని భాషలు మాట్లాడి కొంచెం దూకి కూర్చోవడానికా? కొంచెం ఉద్యోగాలు చూపించే అబ్బా సూపర్ ఉద్యమం అనడానికా? నిన్ను ఆ ఆత్మ చేత ప్రభు పోలికలోకి మార్చడానికా? దెబ్బకి అన్ని భాషలు మాట్లాడి టాపు లేపేసి దెబ్బకి అంత దూకేసి గంతులేసి అన్నీ చేస్తాను. నేను మాట్లాడతాను అన్ని భాషలో, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నా, నేను అన్ని భాషలో మాట్లాడతా. హల్లెలూయా, స్తోత్రం. అది కాదు, అంతటితో సరిపోదు. ఇక్కడ ఉన్న అసలు సత్యం ఏంటంటే దేవుడు తన పరిశుద్ధాత్మను మీకు ఇచ్చింది ఆత్మ చేత మిమ్మల్ని ఆ ప్రభు పోలికలోకి మార్చడానికి. అందుకే అందరూ పరిశుద్ధాత్మను పొందండి, ఆత్మచేత ఆ పోలికలోకి మారండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సత్యాన్ని కూడా గమనించాలి ప్రియ దేవుని బిడ్డారా. ఇంకా రోమాపత్రికలో 8:29 రాసి ఉంటుంది, దేవుడు జగత్పునాది కంటే ముందు మనల్ని ఏర్పరిచాడు, తన కుమారుని సారూప్యం గలవారిగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. అంటే మనందరం ఎలా ఉండాలి? క్రీస్తు సారూప్యం గలవారిగా ఉండాలి. స్తోత్రం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదివితే అక్కడ ఇలా రాసి ఉంటుంది. చదువుతానైనా చదవండి, ముగిస్తా. 1 యోహాను 4:17.
మొదటి యోహాను పత్రిక 4:17. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టి వారమై ఉన్నాము. అంటే ఆయన ఎలా ఉన్నాడో సేమ్ మనం అలా ఉన్నామని చెప్తుంది ఇక్కడ వాక్యం. అలా అవ్వాలి. ఇప్పుడు చెప్తున్నామ్మా, వాక్యాలు చూపించాను అన్నీ. ఏముంది? ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమైన అంటే ఆయన లాంటి వారిగా ఉండాలి. అన్ని విషయాలు ఆయన వలే ఉండడానికి ఎదగాలి. అన్ని విషయాల్లో ఆయన కలిగిన సంపర్క సమాన సంపర్క గల వాడిగా ఉండాలి. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికలకు మార్చబడాలి. ఆయన ఏర్పాటు పిలుపుని బట్టి ఆయన స్వరూపం గల వారిగా తయారవ్వాలి. అలాగే గలతీ 4:19 చెప్పాడు, క్రీస్తు స్వరూపం మన యందు ఏర్పరచబడాలి. అలాగే మొదటి యోహాను 3 చెప్తారు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూస్తాము గనక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము. లాస్ట్కి ఎలా తయారావు నువ్వు? పూర్తిగా దేవుడులాగా నిన్ను తయారు చేసి అప్పుడు నిన్ను దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడండి. జస్ట్ బాత్రూమ్ తీసుకుంటే అయిపోయింది ఆ పని. మనం తీసుకున్నాక ఇంకేంటికి వెళ్తామే, పరలోకం మిగిలిందిగా. స్తోత్రం. అందుకే ఈ రాత్రి దేవుడు మీ కళ్ళు తెరిపించి సత్యాలని గ్రహింపచేయను గాక. హల్లెలూయా, స్తోత్రం. అందుకే ఈ దినాల్లో దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, తన సేవకుల ద్వారా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని దేవుడితో కూడా ఉండడానికి దేవుడే మనందరినీ ఇలాగూ తయారు చేస్తున్నాడు. అందుకే అందరూ ఈ దినాలని సద్వినియోగం చేయండి, ఇలాగూ తయారవ్వండి. ఇక ప్రభు చెప్తున్నాడు, ఇక ఆఖరి మీటింగ్ కాబట్టి ఒక్క మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అందరూ అల్లేలు చెప్పండి. ఎందుకు? ఇలాంటి వాళ్ళందరూ ప్రభుత్వం ఉండడానికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా, స్తోత్రం. తను సిద్ధపరచుకున్నవాడు ధన్యుడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా దేవుని దగ్గరికి వెళ్ళడానికి అందరూ కూడా సిద్ధపడండి. ఇక ఆ ప్రభు వస్తారు, ఇలా సిద్ధపడిన వాళ్ళందరం వెళ్తాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాం? చాలామంది అంటారు, ఎవరైనా చనిపోయినప్పుడు చెప్తారు, ప్రభునందు నిద్రించిన వాళ్ళందరూ ధన్యులు, వాళ్ళ ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు అనుకుంటారు అక్కడికి వెళ్ళాక హాయిగా రెస్ట్ తీసుకుంటారు. ఇక వాళ్ళకి ఏం పనులు ఉండవు, ఏం కష్టాలు ఉండవు, బాధలు ఉండవు, హాయిగా విశ్రాంతి తీసుకుంటారు అనుకుంటారు. విశ్రాంతి ప్రవేశించడం అంటే దాని అర్థం ఏం పనులు ఉండవని కాదు. ఇక్కడ ఉన్నటువంటి అన్నిటి నుండి నువ్వు విరమించావని. అక్కడికి వెళ్ళాక ఇంతకీ 1000 రెట్లు పనులు ఉంటాయి నీకు అక్కడ. స్తోత్రం, హల్లెలూయా. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందో కూడా చెప్పనా? మరి అది కూడా చెప్పి ముగించేస్తాను. మళ్ళీ వెళ్ళినాక ఏముంటుందో తెలియాలిగా. ఎంత చెప్పి పాస్ట్గా మరి దేవుడి దగ్గరికి వెళ్తాను, అక్కడ ఏముందో తెలియకపోతే ఎందుకు దండగా. అది కూడా 2 ముక్కలు చెప్తాను, వినేయండి. ఇక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 1 వచనం నుండి 7వ వచనం వరకు త్వరగా చదివినైనా ముగిస్తా. మరియు స్ఫటికం వలె మెరియునటువంటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చదువు. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయుచు ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు. ఆయన నామం వారి నొసళ్ళ యందుండును. రాత్రి ఇక ఎన్నడూనూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఓకే, అందరూ వినండి. ఆయన అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తున్నాను. ఇక అక్కడికి వెళ్ళగానే స్వచ్ఛమైన స్ఫటికముతో ప్రకాశించుచున్నటువంటి జీవజలముల నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ప్రవహిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జీవజలమును త్రాగనిస్తాడు. స్తోత్రం. బైబిల్లో ఉంది, ఆ వాక్యాన్ని నీకు చూపించడానికి ఎక్కువ టైం లేదు. హల్లెలూయా, స్తోత్రం. అక్కడికి వెళ్ళగానే దేవుడు ఏం చేస్తారు? మనకి ఆ జీవజలమును త్రాగనిస్తాడు. ఆ జీవజలమే యేసు ప్రభు చెప్పిన మాటలు. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు విన్నటువంటి ఈ మాటల యొక్క ఫలితాన్ని అక్కడ నువ్వు అనుభవిస్తావు. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా.
ఏం వ్యర్థమైపోతే ఇలా సిద్ధపడిన ప్రతివాడు ఇప్పుడు చెప్పిన ఈ జీవపు మాటలు, ఈ జీవజలం యేసుప్రభు చెప్పింది అన్న దాన్ని ఇక్కడ నువ్వు గైకుంటే అక్కడ నువ్వు అనుభవించుకుంటావు. అలాగే అక్కడ 12 నెలలు కాపు కాసే జీవవృక్ష ఫలాలు ఉన్నవి. 12 నెలలు అన్నాడు కానీ మనకు అర్థం కావడం, అక్కడ సూర్యుడు చంద్రుడు లేని దాని మీద కాలాలు ఉండవు, నిత్యము ఉంటుంది. ఆ జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానని ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘాన్ని చెప్పాడు. జయించిన వానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తానన్నాడు. స్తోత్రం. ఆదాముకి భుజించే అవకాశాన్ని ఇస్తే పోగొట్టుకున్నాడు, ఆ అవకాశాన్ని నీకు ఇస్తానంటున్నాడు. స్తోత్రం చెప్పరేంటండి? అన్నం కావాలా, జీవవృక్ష ఫలం కావాలా? హల్లెలూయా. రోజు తింటాం అన్నం, దాన్ని ఏముంది, ఒక పూట తింటేంటి, లేకపోతే జీవవృక్ష ఫలం తిన్నాను సిద్ధపడాలి. దాన్ని భుజింపనిస్తాను. ఎవరికెళ్తే తినడానికి ఉండదు. దేవుడు ఎవరిని భుజింపనిస్తాడు, ఎవరు అడుగుడో జయించిన వాడికి ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోతే తర్వాత చెప్తున్నాడు, ఇక అక్కడ ఏముందంట, ఆయన నామము వారి నొసళ్ళ యందు రాయబడి ఉన్నది. నీ నొసళ్ళ మీద ఏమి రాస్తారు? ఆ దేవుని పేరు రాస్తాడు. దేవుని పేరు రాశాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? మీ ఆధార్ కార్డులో మీ తండ్రి పేరు రాస్తాడు. అంటే దాని అర్థం సన్న ఫలాన్ని రాస్తే ఫలానా వాళ్ళ కుమారుడు అని అర్థం. అలాగే దేవుడి పేరు నీకు అక్కడ రాశారంటే, పరలోకంలో నొసళ్ళ మీద రాశారంటే దాని అర్థం ఏంటంటే సన్ ఆఫ్ గాడ్, ఈయన దేవుని కుమారుడు అని అర్థం. స్తోత్రం చెప్పరేంటండి? ఊరికి అయిపోయింది అనుకున్నారు. అక్కడికి వెళ్తే ఇన్ని ఆధారాలు కావాలి మళ్ళీ అక్కడ, లేకపోతే నిన్ను ఎవరు ఉత్తీర్ణిస్తాడు పరలోకంలో అక్కడ. స్తోత్రం. అందుకే అక్కడ ఏం రాస్తాడు నీకు? సన్ ఆఫ్ గాడ్. దేవుని నామం రాసినప్పుడు ఈయన దేవుని కుమారుడు అని అర్థం. అప్పుడు నువ్వు పరలోకంలో ఎక్కడ తిరుగు, నువ్వు వారసుడివి, నీది ఇదంతా. స్తోత్రం. ఓకే, తండ్రిని బట్టి మనకు దొరికిన హక్కు, భాగ్యం ఇది. అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళాను అన్నది ఇది సంగతి. తండ్రి పేరు పొందేవు అక్కడ. హల్లెలూయా. స్తోత్రం. రెండవదికి వస్తే ఆయన నామం నొసళ్ళ మీద రాస్తారు. దానికి ఉన్న రెండో అర్థం ఏంటంటే దేవుని గుణ లక్షణాలు గల వ్యక్తి ఇతడు అని అర్థం అనమాట. అంటే దేవుడి గుణానికే దేవుడి పేరు ఉంటుంది. ఆ దేవుడి గుణాలు నీకు ఉన్నాయి కాబట్టి ఆయన పేరు నీకు రాశారు. అంతేగాని నీ పాపం బుద్ధులకి ఆయన పేరు ఎందుకు పెడతాడండి? అవమానం అయిపోద్ది. స్తోత్రం. హల్లెలూయా. అది రెండవది. అందుకే మీరు ఆయన కుమారులై ఉండాలి, ఆయన గుణ లక్షణాలు గల వాళ్ళై ఉండాలి. మూడోది, తన రక్తం ప్రాణం తను మొత్తం ఖర్చు చేసి నిన్ను దేవుని కోసం కొన్నాడు. అందుకే గొర్రె పిల్ల, నువ్వు వధించబడి రక్తం ప్రాణం ఇచ్చి మమ్ములను దేవుని కోసం కొన్నావు. అంటే దేవుని కోసం నిన్ను కొన్నాడు కనుక నువ్వు ఇప్పుడు దేవుని సంపద. అంటే దేవుని సంపద కనుక ఆయన సంపదకు ఆయన పేరు పెట్టాడు. నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటావుగా ప్లాట్ కొంటే, అలాగే దేవుడు సంపద కాబట్టి నీకు ఆయన పేరు పెట్టాడు. అంటే నామం రాశాడు దాని అర్థం నువ్వు దేవుని సంపదవి, నువ్వు దేవుని గుణలక్షణాలు కలవాడివి, నువ్వు దేవుని కుమారుడు అని అర్థం. వివరించే టైం లేదుగా, 3 ముక్కల్లో చెప్పేసి వివరిస్తే ఇదే గంట అవుద్ది మీకు ఇక. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఓకే, నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోతే ఇంకొంది. వాళ్ళు అంతటా అక్కడ సింహాసనాసీనుడు అయి ఉన్నారు. ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుని యొక్క ఆయన దాసులైన ముఖ దర్శనము చేయుదురు. అక్కడికి వెళ్ళాక మనం ఏం చేస్తాం? సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉన్నాడు, ఆ తండ్రి ఆసీనుడై ఉంటారు. అక్కడికి వెళ్తాం మీరందరూ. సింహాసనం దగ్గరికి వెళ్ళి ఆ సింహాసనాసీనుడు అయినటువంటి ఆ దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేసుకుంటాం. ఆయన ముఖంలో ముఖం పెట్టి చూస్తాం. అలా చూసినప్పుడు నీకేమనిపిస్తుంది? హల్లెలూయా. స్తోత్రం. అక్కడికి వెళ్ళేది పరలోకం చూడడానికా, దేవుడి ముఖం చూడడానికా? స్తోత్రం చెప్పాలి అందరూ. దేవుడి ముఖం ముందర పరలోకానికి ఏముందండి? హల్లెలూయా. స్తోత్రం. ఆ దేవుడి ముఖం చూడగానే అయ్యో, నా కోసం దెబ్బలు తిన్న ముఖం, నా కోసం ఉమ్ములు పిచ్చుకున్న ముఖం, నా కోసం నిందలు పొందిన ముఖం, నా కోసం ముళ్ళకెళ్ళం పెట్టిన ముఖం, నా కోసం గుద్దు పిచ్చుకుని జుట్టు లాగించుకున్న ముఖం ఇదే అని అప్పుడు నువ్వు కృతజ్ఞతతో ఆయన ఎదుట నువ్వు సాష్టాంగపడి ఆయన సేవిస్తావండి. ఇదంతా అప్పుడు నీకు అర్థమవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఇంకేం చేస్తాం? ఆ సింహాసనాసీనుడి దగ్గరికి వెళ్ళావు, ఆయన ముఖ దర్శనం చేస్తావు. ఆ తర్వాత అంటాడు ఆయన, అక్కడితో సరే చూసావుగా వెళ్ళు అని చెప్పడు దేవుడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఓ నా కుమారుడా కుమార్తె. ప్రకటన 3:21 చెప్పాడు యేసయ్య, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం మీద కూర్చున్న ప్రకారముగా జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను. జస్ట్ నేను పరలోకం తీసుకెళ్ళడం కాదు, దేవుడు తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ తండ్రి సింహాసనం మీద యేసయ్య కూర్చుని ఆ యేసయ్య సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టాలనుకుంటున్నాడు యేసయ్య. ఈ కూటం మామూలు కూటం కాదండి. స్తోత్రం. ఇవన్నీ లేఖనాలు, ప్రతి ఒక్కటి దేవుడి వాక్యాలు ఇవి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూసినాక ఏమన్నాడు? ఓ నా కుమారుడా, నా కుమార్తె రా,
నాలాగా తయారయ్యి నా కోసమే బ్రతికి నా కోసం సమర్పించి నాలాగా తయారయ్యి నాలాగా జయించావు కనుక నువ్వు నాతో ఉండడానికి ఇదిగో నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోమని నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతారు. సహజంగా ఒక గొప్ప అధికారి ఆయన కింద దాసుడిగా ఉన్నవాడిని అయితే కాళ్ళ దగ్గర కూర్చోబెడతారు, సింహాసనం మీద కూర్చోబెడతారు. కూర్చుంటే ఫీల్ అయిపోతారు, ఏంట్రా కుర్చీలో కూర్చున్నావు అంటాడు. కానీ అంత గొప్ప దేవుడు ఇంత పనికిరాని మనల్ని ఆయనతో సింహాసనం మీద కూర్చోబెట్టాడంటే దాని భావన ఏంటో తెలుసా? ఆయన మన తండ్రి, మనం ఆయన కుమారుడు. ఏ తండ్రి అయినా నా పిల్లలు నా కాళ్ళకాడ కూర్చోవాలనుకోరు, నా కుమారులు నా కుమార్తె నాకంటే గొప్పవాళ్ళు అవ్వాలనుకుంటారు. అది తండ్రి అంటే, అది దేవుడి ప్రేమ అంటే. అందుకే ఆయన మన తండ్రి కనుక నా కుమారులారా కూర్చోండి ఇక్కడ అన్నాడు. వాళ్ళ కుమారుడు ఉన్నత స్థానానికి వస్తే తండ్రి అతిశయించి సంతోషిస్తాడు. యజమానుడు అయిన వాడు దాసుడు పైకి వస్తే వారం లేక కుళ్ళిపోతాడు, దేశిస్తాడు. అందుకే దేవుడు ఇక్కడ సంతోషిస్తున్నాడు కానీ బాధపడలేదంటే దేవుడు మనసు ఎరగండి. స్తోత్రం. ఈయన మన తండ్రి అంటే. అలాంటి తండ్రి ప్రేమతో ప్రేమించి నిన్ను సింహాసనం మీద కూర్చొని ఇస్తున్నాడు. ఆ తర్వాత ఏమన్నారు? వారు యుగ యుగములు రాజ్యము చేదురు. విశ్రాంతి తీసుకుంటున్నారా? వెళ్తున్నారా? యుగ యుగములు రాజ్యం చేస్తారు. ఆయనతో కూర్చుని యుగ యుగాలు ఏలాలి నువ్వు. ఇంకా ఇందుకోసం దేవుడు నిన్ను పుట్టించి, ఇందుకోసం ఆయన వచ్చి సచ్చి తెలిసి ఆత్మను పంపి సువార్త ప్రకటించి సంఘాన్ని కట్టి నిన్ను ఇందులో తెచ్చి నిన్ను ఆ దేవుడి దగ్గర తీసుకెళ్ళడం ప్రార్థన చేసి నిన్ను అలా చేయాలని ఇందుకోసం అసలు నిన్ను పుట్టించాడండి. ఇందుకే ఇప్పుడు నిన్ను రక్షించి ఇక్కడ తెచ్చాడు. తెలుసా అసలు మీకు ఇదంతా పక్కన పెట్టి అమ్మో నరకమంటా కాలిపోతాంట తప్పించి పరలోకంలో పడితే అని కూర్చున్నాం మనం. ఇక అంతే. ఇవన్నీ మనకు అనవసరం. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి కావాలి ఇలాంటి భవిష్యత్? ఎవరికి కావాలి అంటే లైఫ్? ఎవరికి కావాలి ఇలాంటి నిత్యత్వం? ఇందుకే దేవుడు మనం పుట్టించి రక్షించింది. స్తోత్రం. పరలోకంలో కోటాని దూతలు ఉంటారు, కానీ ఆ దూతలు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారు, దేవుడిని చూడలేవు అవి. అవి అనుకుంటే ఇన్ని సంవత్సరాల నుండి మేము పరలోకం నుండి దేవుడిని చూడలేకపోతున్నాం. వీళ్ళు ఎవడండి పటామని భూలోకం నుండి వచ్చేసి మట్టి మనుషులు దేవుడు ముఖ దర్శనం చేస్తున్నాడు, మేము చూడలేకపోయి మేము చూస్తున్నాడు. సింహాసనం దగ్గరికి వెళ్ళలేము, మేము పడిపోతాం. ఈ సింహాసనం దగ్గరికి వెళ్తున్నాడు. మేము ఎప్పుడు అసలు దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఈనాడు సింహాసనం మీద కూర్చున్నాడు. కారణం మనం దేవుని కుమారులం, వాళ్ళు దేవుని పరిచారకులు. హల్లెలూయా. స్తోత్రం. అందుకే దూతల కంటే గొప్పవాడు నీవు. అందుకే కావాల్సింది నీకు దూతలకున్నంత పరిశుద్ధత కాదు, దేవుడికున్నంత పరిశుద్ధత కావాలి. దూతల పరిశుద్ధులే, కానీ దేవుడి దగ్గరికి రాలేకపోతున్నారు. అంటే దేవుడి పరిశుద్ధత వేరు, దూతల పరిశుద్ధత వేరు. దేవుని మహిమ వేరు, దూతల మహిమ వేరు. దేవుళ్ళు ఉన్న నిత్య జీవం వేరు, దూతలకున్న జీవం వేరు. అందుకే అక్కడ రాలేకపోతున్నాయి. నువ్వు ఆ దేవుడితో ఉండాలంటే ఆ దూతలకు మించిన పరిశుద్ధత, దూతలకు మించిన మహిమ, దూతలకు మించిన నిత్య జీవం నీకు కావాలి. అదేంటంటే దేవుని యొక్క పరిశుద్ధత నీకు కావాలి, దేవుని మహిమ నీకు కావాలి, దేవుని నిత్య జీవం నీకు కావాలి. ఆ దేవుళ్ళు ఏముందో A to Z నీకు ఉండాలి. అప్పుడు నువ్వు ఆ దేవుడితో ఉండడానికి పనికి వస్తావు. ఇవన్నీ నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. ఇవన్నీ నీకు ఇస్తానంటే వీటి కోసం ప్రార్థన చేయకుండా, వీటి కోసం దేవుడిని నమ్ముకోకుండా, వీటిని పొందుకోకుండా ఇవన్నీ పక్కన పెట్టి స్వస్థత ఇదేవా, ఆశీర్వాదాలు ఇదేవా, పరలోకం ఇదేవా, ఇక్కడే తిప్పుతాం మన భక్తి అంతా. అందుకే ఇదంతా పక్కన పెట్టి సాల్లే ఇక ఇప్పుడు ముందుకి అనుభవంలోకి సాగండి. దేవుడు మీ అందరిని ఇలాగ దీవించునుగాక, ఇలాగ సిద్ధపరచునుగాక. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, అలా మీరు అక్కడ చేరిన నాడు తండ్రి నేను ఎక్కడ ఉందును అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వీళ్ళందరూ నాతో ఉండాలని యేసయ్య చేసిన ప్రార్థన అప్పుడు నెరవేరుతుందండి. ఇంతసేపు కలిపి ఆ ఒక్క మొక్కే చెప్పే మీకు యేసయ్య చేసిన ప్రార్థన. అందుకే ఈరోజు మీరందరూ ఆ దేవుడితో ఉండడానికి సిద్ధపడండి, దేవుడే సమర్పించుకోండి, దేవుడే మిమ్మల్ని అలాగూ సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. అయ్యగారు